ఓం నమ శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో జ్ఞానయోగంలో మన కాస్మోస్ దానిలో 2 భాగాలు ఉన్నాయి. కాస్మోస్ అంటే ఈ మొత్తం ప్రపంచం అని అర్థం. ఈ ప్రపంచంలో 2 భాగాలు ఉన్నాయి. మొన్న మనం చెప్పుకున్నాము బ్రహ్మాండము అంటే చుట్టూ ఉన్నటువంటి సృష్టి, దాని సీక్రెట్స్ ఏంటి అన్నది దానిపైన మాట్లాడారు. ఇప్పుడు మైక్రోకాజం అంటే సూక్ష్మాండము, బ్రహ్మాండము, సూక్ష్మాండము. ఇవి 2 కూడా స్వామీజీ చెప్పింది ఏంటంటే, ఆయనకు ధ్యానంలో తెలిసిన విషయం ఏంటంటే ఇవి 2 కూడా ఒకే ప్రణాళికతో రచించబడి ఉన్నాయి. మనం చెప్పుకున్నాం చిన్న అణువులో ఎలా అయితే లోపల ఈ న్యూక్లియస్ ఇవన్నీ కూడా ఉంటాయో ప్రపంచం కూడా అదే విధంగా ఉంది. అంటే ప్రపంచం ఏ విధంగా అయితే రచించబడి ఉందో దాని యొక్క నియమాలు ఏంటో ఈ చిన్న పరమాణు ఏదైతే దానిలో కూడా అన్ని నియమాలు ఉంటాయి అన్నది స్వామీజీ చెప్పారు. అది మొన్న చెప్పుకున్నది బ్రహ్మాండం అంటే ప్రపంచం గురించి చెప్పుకున్నాం, అది ఎలా వచ్చింది ఏమిటన్నది. ఇక్కడ మైక్రోకాజం అంటే సూక్ష్మాండము అంటే మనిషి అనమాట, ఇంకేం లేదు. సింపుల్గా ఈ లెక్చర్ని స్వామీజీ న్యూయార్క్లో జనవరి 26వ తేదీ 1896 సంవత్సరంలో ఇచ్చారనమాట. న్యూయార్క్లో ఇచ్చారు ఇది. ఇప్పుడు మొట్టమొదట మనిషి దృష్టి ఎటువైపు వెళ్తుంది? మన కళ్ళు ఎటువైపు చూస్తాయి? లోపల చూడగలవా? లేదు కదా. ఎంతసేపు మన యొక్క దృష్టి, మన ఇంద్రియాలన్నీ కూడా బయట సౌండ్స్కి సెన్సిటివ్గా ఉంటాయి. బయట యొక్క విజన్స్ కానీ లేకపోతే ఫామ్స్ కానీ కలర్స్ కానీ కళ్ళు సెన్సిటివ్గా ఉంటాయి. అలా మనకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా బయట వైపు ముందు యాక్టివ్గా ఉంటాయి. ప్రతి వాళ్ళకి కూడా అంతే. ఎందుకంటే అలా సృష్టించబడ్డాయి బయట చూడడానికి. అయితే మొట్టమొదటి మనిషి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎన్ని వేల సంవత్సరాల కింద మనిషి వచ్చిన తర్వాత అతనికి జంతువు కన్నా ఒక ఎక్కువగా ఈ శక్తి అన్నది ఉంది. మేధాశక్తి అన్నది జంతువు కన్నా ఎక్కువ ఉంది. అయితే అతను నెమ్మదిగా ఏంటి, అతని దృష్టి ఇప్పుడు కొత్తగా మనం ఈ ప్రపంచంలోకి వచ్చామనుకోండి, ఏం చూస్తాం ఫస్ట్ అంతా కూడా? అబ్బా ఇవన్నీ కూడా ఈ వర్షాలు వస్తున్నాయి, ఇవి ఎండ వస్తుంది, అందులో కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, ఆనందం ఉంది, అన్నీ కలుగుతూ ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి వస్తుంది వర్షం అంతా? ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, పైనుంచి ఆకాశం నుంచి అలా వర్షం పడిపోతుంది. అంటే వీళ్ళు ఏమనుకున్నారనమాట, అప్పుడు ఎవరో ఉన్నారు పైనుంచి మనకు ఆ వర్షాలు ఇప్పిస్తున్నారని చెప్పి మనం ఏం చేసాం, వరుణ దేవుడు అని చెప్పి అన్ని చోట్ల అంతే, మన దేశంలోనే కదా అన్ని చోట్ల కూడా భగవంతుని గురించి ఆలోచన, పరిశోధన ఈ విధంగానే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రకృతిని చూసి చాలా విస్మయంతో ప్రకృతిని చూస్తాడు ఆయన. చూసిన తర్వాత ఇది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి వస్తుందో. అందుకని ఎవరో మిస్టీరియస్ ఎవరో ఉన్నారు అక్కడ, దానికి ఒక రూపాన్ని కల్పించి ఒక భగవంతుడు ఉన్నాడని చెప్పేసి అన్నారు. సరే, వరుణదేవుడు. తర్వాత ఎండ, రోజు వస్తాడు ఆయన, ఏ రోజు కూడా అలసట ఉండదు, రోజు సూర్యుడు వస్తున్నా వెళ్ళిపోతున్నాడు, సూర్య భగవానుడు అన్నారు. ఈ విధంగా వాళ్ళు ఏం చేశారనమాట, ప్రకృతి యొక్క శక్తులకి అన్నిటికీ కూడా ఒక రూపాన్ని కల్పించి, ఒక భావాన్ని కల్పించుకొని అవన్నీ కూడా గాడ్ అన్నారు వాళ్ళన్నింటినీ కూడా. అయితే సరే, మన ప్రయత్నం ఏంటి చెప్పండి? మానవులుగా మనం చేసే ప్రతి పని కూడా దేనికోసం చేస్తున్నాం? మనం సుఖంగా ఉండాలని. ఒప్పుకుంటారా? ప్రతి దానికి మనం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. కష్టం నుంచి బయటకు వచ్చేయడానికి మనం అన్నిటికీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే వీళ్ళు ఇలాగ ఎవరైతే ఈ ప్రతి మానవుల జీవితంలోనూ వస్తుంది ఇది ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పుడు నేను పుట్టిన తర్వాత మళ్ళీ నాకు కొత్తగా అంతా నా యొక్క సెన్సిటివిటీని బట్టి నేను ఈ ప్రపంచంలో సత్యాన్ని గురించి నేను అన్వేషిస్తూ ఉంటాను. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం. కొంతమందికి అదేం పట్టదు, కొంచెం తినడానికి ఉంటే చాలు, కొంచెం ఉండడానికి ఉంటే చాలని కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రతి మనిషి కూడా ఈ వివిధమైనటువంటి పరిణామ స్థాయిలో ఉంటారు. సో ఈ ప్రశ్న అన్నది ఏంటి, అసలు ఏంటి ప్రపంచం ఏంటి అన్న ప్రశ్న అన్నది ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా వస్తుంది, తప్పదు అది. ఆన్సర్స్ కూడా వచ్చాయి, కానీ మళ్ళీ నేను కొత్తగా ప్రశ్న వేసుకుంటూ ఉంటాను. కావాలంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ని చూసుకుని నాకు సరిపోయిందో చూసుకుంటూ ఉంటాను. అట్లానే కదా ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ స్వామి వివేకానంద అంటే నాకు ఎందుకు ఇష్టం? నాకు అంతకుముందు సంస్కారాలు ఏవో ఉన్నాయి, దాన్ని బట్టి జీవితంలో కలిగినటువంటి కొన్ని ప్రశ్నలు, దానికి ఇక్కడ నాకు సమాధానం దొరికింది. అందుకు నేను స్వామి వివేకానందని పట్టుకున్నాను నేను. ఎందుకంటే ఈ ప్రపంచంలో సమస్యలు కానీ లేకపోతే ఈ ప్రపంచం యొక్క రహస్యం కానీ నాకు తెలియాలి అంటే ఆయన ద్వారా నాకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కరిని పట్టుకొని మనం ఏం చేస్తామో సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు అంటే మన యొక్క బేసిక్ నీడ్స్, ఎంతసేపు తిండి వీటిపైనే ఉంటే కనుక వీటి మీద దృష్టి రాదు.
కొంతమందికి వస్తుంది ఈ ఆలోచన, ఏంటి ప్రపంచం ఏంటన్న ప్రశ్న వస్తుంది చిన్నప్పటి నుంచి. సో ఈ విధంగా బయటంతా చూసి ఎక్కడ నాకు దొరకలేదు. బయటికెళ్ళి ఆరాధిస్తున్నాము, బయటకెళ్ళి పూజలు చేస్తున్నాము, రకరకాలు చేస్తున్నాము. కానీ నా లోపల ఆ బాధ అన్నది తీరట్లేదు. అంటే రోజు వచ్చేటువంటి సమస్యలు వీటన్నిటికీ కూడా నేను భరించలేకపోతున్నాను, నాకు సొల్యూషన్ రావట్లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారనమాట, సొల్యూషన్ బయట లేదు, నువ్వు ప్రపంచాన్ని ఎంత మార్చి ఈ పక్క నుంచి అంత కరెక్ట్ చేసుకుంటురా, మళ్ళీ అక్కడ ప్రాబ్లం మొదలవుతుంది. మళ్ళీ వేరే చోట మొదలుపెట్టు, ఇంకో చోట అమెరికాలో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసాయి, ఇక్కడ చైనాలో ప్రాబ్లం మొదలవుతుంది. అంటే ఏ రోజు కూడా ఈ ప్రపంచాన్ని కంప్లీట్గా మనం ఐడియల్ వరల్డ్ అనేది లేదు. ఇది మంచి చెడుతోనే ఉంది ఈ ప్రపంచం అంతా. ఒకవేళ నీవు సుఖంగా ఉండాలి, నీకు మంచి మాత్రమే కావాలి అంటే నువ్వు మంచిగా మారాలి. ఇది ఒక్కటే అనమాట. అందుకని వీళ్ళు ఏం చేస్తారనమాట, ప్రపంచం అంతా చూసి ఎక్కడా కూడా సొల్యూషన్ లేదు. ఎందుకంటే ఇన్ని రకాల భగవంతులు, ఇన్ని రకాల ఆరాధన పద్ధతులు ఇన్ని వచ్చినప్పటికీ ఈరోజు ఎందుకు ప్రపంచం ఇంత హింసాత్మకంగా ఉంది? మరి అవన్నీ తీర్చాలి కదా మనకి. నిజంగా భగవంతుడు ఎవరైతే అనుకుంటున్నామో మనం, అవన్నీ తీర్చకుండా పెంచుతున్నాయి ఎందుకు కదా, మనలో ద్వేషాలు వాటిని పెంచుతూ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఎక్కడనమాట సొల్యూషన్ ఒకటే, ఇది లోపల ఉంది. ఫస్ట్ ఎవరికి వాళ్ళు తీర్చిదిద్దుకుంటేనే నీకు శాంతి లభిస్తుంది. ప్రపంచాన్ని వదిలేసి, ప్రపంచం ఎలా ఉన్నప్పటికీ నువ్వు శాంతిగా ఉండేటటువంటి మార్గం ఉంది, అది నీలోనే ఉంది అన్నది అర్థమవుతుంది. కొంచెం బుద్ధి ఎవరికైతే వికసిస్తుందో వాళ్ళ సొల్యూషన్ గురించి బయట వెతకరు అనమాట, సొల్యూషన్ ఎక్కడ వెతుకుతారు. అది తెలివి బుద్ధిమంతుల యొక్క లక్షణం అది. సో ఈ విధంగా ఎక్కడైతే ఈ అంతర్గతమైనటువంటి మనిషి గురించి పరిశోధన జరిగిందో అక్కడ గొప్ప నాగరికత అనేది వృద్ధి చెందింది. భారతదేశంలో జరిగింది, ఇంకెక్కడా జరగలేదు. గ్రీకులో కూడా ఎంతో వాళ్ళు తాత్వికంగా ఆలోచించారు, కానీ వాళ్ళకి ఏంటంటే కేవలం ఈ మనిషి ఎక్స్టర్నల్ మ్యాన్ గురించి చాలా వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేశారనమాట. అంటే సౌందర్యం, వాళ్ళ బ్యూటీ అన్నది వాళ్ళకి చాలా మెయిన్ అనమాట. అందువల్ల వాళ్ళు చక్కటి కళలు అవన్నీ కూడా నాగరికత అంతా, బాహ్యమైనటువంటి నాగరికత అంతా చాలా సౌందర్యంగా వాళ్ళు తీర్చిదిద్దుకోగలిగారు. కానీ వాళ్ళకి ఈ డెత్ గురించి కానీ చావు గురించి దాని మిస్ట్ వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు డెత్ని ఫేస్ చేసే ధైర్యం వాళ్ళకి ఉండేది కాదు. అంటే ఇంత అందమైన ప్రపంచం, ఎన్నో కళలు కంటూ మనం చేసుకుంటూ ఉంటాం, ఒకసారి నాశనం అయిపోతుందంటే భరించలేం. అలా ఉండేదన్నమాట వాళ్ళ సంస్కృతి అంతా కూడా. ఒక సోక్రటీస్ గారు గ్రీకు నాగరికతలు మీకు తెలుసు కదా, ఆయనకి ఈ ఫిలాసఫీ కొంచెం ఉంది కాబట్టి సోక్రటీస్ గారు డెత్ని, విషాన్ని తాగేసారు, తెలుసు కదా మీకు. పాపం ఆయన కొంచెం డిఫరెంట్గా చెప్తున్నారు చెప్పేవన్నీ కూడా. చెప్తూ ఉంటే ఆయన యొక్క తాత్వికంగా ఆయన యొక్క భావాలు చెప్తుంటే ఆయన్ని బ్రతకనివ్వలేదు, అక్కడ విషం ఇచ్చేసారు. విషం ఇచ్చేసి ఆయన ఆనందంగా విషం తాగారు. ఆయన ఆ గుహ ఇప్పటికి కూడా ఉంది అక్కడ గ్రీక్లో, ఆయన విషం తాగినటువంటి ఆ గుహలో బందీ చేసేసారు ఆయన్ని. విషం ఇస్తే ఆనందంగా ఆయన తాగుతారన్నమాట. సో దానికోసం మన అబ్దుల్ కలాం గారు ఆ ప్లేస్ నేను చూడాలి, సోక్రటీస్ గారి ప్లేస్ని వెళ్ళారు అక్కడికి చూడడానికి. సో ఆ విధంగా వాళ్ళు ఎప్పుడైతే మనకు సొల్యూషన్ అది ఇక్కడ ఉందని తెలుసుకుంటున్నారో, అటువంటి సంస్కృతి, అటువంటి మానవులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ నుంచి గొప్ప సంస్కృతి వస్తుంది. లేకపోతే బయట వైపే అంతా నేను పెద్ద రాజ్యాలు నేను నిర్మించాను అదే గొప్ప అనుకున్నారు అనుకోండి. ఇంకా గొప్ప వాళ్ళని ఏం చేయాలి, వేరే రాజ్యాన్ని జయించాలి, వేరే వాళ్ళు శాంతితో బ్రతకనివ్వకూడదు. ఒకవేళ గొప్పతనం అనేది బాహ్య ప్రపంచంలో ఉంటే కనుక ఏమవ్వాలి, ఎదుటి వాళ్ళు నువ్వు ఎదిరించాలి, నేను నాశనం చేయాలి, లేకపోతే నువ్వు గొప్ప అవ్వలేవు. కానీ ఇక్కడ మీకు ఎక్కడైతే మన అంతర్గతమైనటువంటి దానికి మన ప్రాముఖ్యతను ఇస్తున్నామో మనకు అర్థమవుతుంది అనమాట. నాలో ఏది ఉందో వాళ్ళలో కూడా అదే ఉంది. నేను శాంతిగా జీవించాలనుకుంటాను, వాళ్ళు కూడా అలా అనుకుంటారు కదా. సో ఈ విధమైన సహవేదన మనుషులు అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. సో అందువల్ల ఇటువంటి నాగరికత గొప్పగా తయారవుతుంది. మన భారతదేశ నాగరికత దానికి ఉదాహరణ అనమాట. ఎప్పుడూ మన వాళ్ళు మన నాగరికత యొక్క ప్రభావం వల్ల ఎప్పుడూ కూడా ఎక్కడికి దండెత్తడానికి వెళ్ళలేదు భారతదేశం. ఎవరిని నాశనం చేయలేదు ఎప్పుడు కూడా. తను సమృద్ధిగా ఉండి నలుగురిని సమృద్ధిగా ఉండేటట్లు ఈరోజు కూడా మనం అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకి ఎన్ని దేశాలు ఉన్నాయి మన చుట్టుపక్కల, చిన్న చిన్న దేశాలు. భూటాన్ని ఒక్క నిమిషంలో మనం ఆక్యుపై చేయొచ్చు, కానీ చేస్తున్నాం అట్లాగా. వాళ్ళకు ఒక సెపరేట్ కల్చర్ ఉంది. వాళ్ళకి ఇంకా మనం ఏం చేస్తున్నాం తెలుసా, రక్షణ కలిగిస్తున్నాం. ఎందుకంటే చైనా ఉంది చూసారా, ఇక్కడ చైనా ఉంది, టిబెట్ని అంతటిని కొన్ని లక్షల మందిని చంపేసి టిబెట్ని ఆక్యుపై చేసింది. హిస్టరీలో మీరు చదవండి. ఎంతసేపు అక్కడ నుంచి భూటాన్కి రావడానికి పక్కనే ఉంది, టిబెట్ పక్కనే ఉంది ఇది భూటాన్. ఒక్క నిమిషాలు వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు వాళ్ళు. వీళ్ళు భూటాన్ వాళ్ళు వచ్చి మన దగ్గర వాళ్ళు రక్షణ అడిగారనమాట. రక్షణ అడిగారు, కానీ మనం వెళ్ళి మీరు మాలో కలిసిపోండి అప్పుడు రక్షణ ఇస్తాను అనలేదు మన వాళ్ళు. అది కల్చర్. వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది, ఒక సంస్కృతి ఉంది, వాళ్ళు ఉండని అని చెప్పి మన వాళ్ళకి రక్షణ కలిగిస్తూ ఉన్నారు. లేకపోతే ఎప్పుడో చైనా ఆక్యుపై చేసేది. సో ఈ విధంగా మన కల్చర్ ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్. అందరినీ కూడా వాళ్ళకి పద్ధతుల్లో
జీవింపచేయాలి. అలాగే చూడండి ఎంతోమంది ట్రైబల్స్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ట్రైబల్ రిలీజియన్స్ ఉన్నాయి. మీరు కొండ జాతుల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళదంతా పద్ధతులు వేరుగా ఉంటాయి. వాళ్ళందరినీ మీరు కన్వర్షన్ అయిపోయి హిందూయిజంలోకి చెప్పారా ఎప్పుడైనా? ఇప్పుడు ఈ మిగిలిన మతాలు ఏం చేస్తున్నారు? వాళ్ళు వెళ్ళి మొత్తం కన్వర్ట్ అంటే వాళ్ళలా మారిపోవాలి. వాళ్ళ ఒరిజినల్ అంతా మర్చిపోయి వాళ్ళలా మారిపోవాలి. కానీ మనం ఎప్పుడూ అలా చేయలేదు. ఎందుకంటే భగవంతుని యొక్క ఆ రచనలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన కల్చర్ వస్తుంది. సో ఈ విధంగా మన భారతదేశం గురించి చెప్పడం ఎందుకంటే ఇక్కడ నాగరికత మనం ఇంటర్నల్ మ్యాన్ దీనిపైన మనకు నిలబడి ఉంది అనమాట మనది. సో వాళ్ళు ఏం చేశారనమాట, ప్రపంచాన్ని ఎంత పరిశోధించిన చేశారు చాలా. మొత్తం గ్రహాలని వీటన్నిటిని కూడా అది కూడా ఉంది మనకు బోల్డంత ఉంది లిటరేచర్. సో గ్రహాలను అవన్నీ కూడా చదివారు, ఎక్కడెక్కడ అన్నీ చూశారు. కానీ దీనివల్ల నాకు రాదు, అన్నిటి వల్ల ఏ సమస్య తీరుతుంది, ఏది వస్తే అన్ని సమస్యలు తీరుతాయంటే వాళ్ళు అనుకున్నారు ఇక్కడే ఉంది ప్రాబ్లం అంతా అని. లోపలికి వాళ్ళు జస్ట్ పరిశోధించడం అంటే వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉండేవారు అనమాట. చేస్తూ ఉంటే నెమ్మదిగా ఏమవుతుంది, మెడిటేషన్ చేస్తూ ఉంటే బయట నుంచి మీ మైండ్ అంతా విత్డ్రా అవ్వాలి, బయటవన్నీ మర్చిపోవాలి. నెమ్మదిగా అప్పుడు మీరు బయటవన్నీ మర్చిపోతే ఏమవుతాయి, మీ ఆలోచనలే మీకు లోపలికి తిరుగుతూ ఉంటాయి. ఆ ఆలోచనలు కూడా కామ్ చేసుకుంటూ పోవాలి. అలా కామ్ చేసుకుంటూ పోతే అక్కడ మీకు సత్యం దొరుకుతుంది. ఎక్కడైతే మైండ్ ప్రశాంతంగా అయిపోతుందో అక్కడ మీకు అసలైన సత్యం కనిపిస్తుంది. సో ఆ విధంగా చూడండి, అలా చేసుకుని అక్కడ ఒకటి ఉంది, అది అందరిలోనూ సమానంగా ఉంది అన్నది తెలుసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కదా 10,000 సంవత్సరాల క్రితం. మొత్తం మన పుస్తకాలన్నీ మీరు చూస్తే కనుక అన్ని అటువంటి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం. నేను ఒక పురుషుడు అంటే పురములో నివసించేటువంటి దాని ఆధిపత్యాన్ని మొత్తం ఇక్కడ ఉండే భగవంతుడు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు కనుక్కున్నారు. అటువంటి నేను ఒక చూశాను అక్కడ ఏంటంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఇంకా అసలు ఇవన్నీ పట్టవు బయట ప్రపంచం ఏవి కూడా. అటువంటి ఒక స్థానం ఉంది మనలో అని వాళ్ళు కనుక్కున్నారు. కనుక్కొని దాన్ని రకరకాల ఎంత చక్కటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయంటే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క రకంగా చెప్పారు. వండర్ఫుల్ అనమాట. అవి తెలుసుకోకుండా మన భారతదేశంలో పుట్టి అసలు అవి ఏం తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాం మనం ఇక్కడ నుంచి. ఎంత వండర్ఫుల్ అని, దాని నుంచి స్ట్రెంగ్త్ వస్తుంది మీకు ముందుగా. ఎంతసేపు ఈ బాడీతో ఐడెంటిఫికేషన్, మైండ్తో ఐడెంటిఫికేషన్, ఏదో క్లాషెస్, వాళ్ళు ఏదో అన్నారని ఎంతసేపు ఈ లెవెల్లోనే ఉంటున్నాం మనం. కానీ ఒక్కసారి అక్కడ టచ్ చేస్తే, రామకృష్ణ పరమహంస అంటారు మీరు ఏం కాదు మనిషిగా పుట్టిన దాన్ని ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసినది మీరు అన్ని పనులు చేసుకోండి, ప్రాబ్లం ఎట్లా. మీరు అక్కడ టచ్ చేయకుండా ఎంతసేపు పైనే ఉంటే ఎంతసేపు రెస్ట్లెస్నెస్సే, లైఫ్లో ఏవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అది చెప్పారు. సో ఇటువంటి నాగరికత మీరు గుర్తుపెట్టుకోండి మనది. అది మొట్టమొదటి పాయింట్. అంటే ఇక్కడ భారతదేశాన్ని మెన్షన్ చేయలేదు ఆయన. ఇక్కడ ఏం చెప్పారంటే అంతర్గతమైనటువంటి మనిషి పైన ఎవరైతే ఎక్కువ పరిశోధనలు చేశారో అటువంటి వాళ్ళది గొప్ప నాగరికత అవుతుంది అని చెప్పారు ఇండైరెక్ట్గా స్వామీజీ అని చెప్పి దాని తర్వాత చెప్తున్నారు. ఈరోజు మనము ఈ యొక్క మనిషి గురించి, ఈ మైక్రోకాజం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము అని చెప్తున్నారు. సో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక టైంలో జీవితంలో అనిపిస్తుంది ఏదైనా ఈ జీవితంలో శాశ్వతంగా ఉండేది ఏమైనా ఉందా అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఎందుకంటే మన రిలేటివ్స్ దగ్గర బంధువులు చనిపోతూ ఉంటారు, మనకేవో రోగాలు వస్తూ ఉంటాయి. అటువంటి కష్ట సమయంలో ఒకసారి అనిపిస్తుంది ఏంటి ప్రపంచం అంతా నిజమేనా, కష్టంలోనే కలుగుతుంది ఆ ప్రశ్న. మొత్తం అంతా కూడా ఎప్పుడు సుఖంగా ఉన్నారనుకోండి. ఈవెన్ మీరు చూడండి ఒకసారి, మన దేశంలో పెద్ద ధనవంతుడు ఎవరు? అంబానీ కదా. అంబానీ వాళ్ళ చిన్న అబ్బాయి, మీరు అనంత్ అంబానీ తెలుసు కదా మీకు. చిన్నప్పటి నుంచి అబ్బాయిలో ఆస్మా ఒకటి ఉంది, తర్వాత ఒబేసిటీ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో చాలా స్ట్రగుల్ అయ్యారు ఆయన. ఆయన యొక్క మాటలు వినండి మీరు, ఒక పెద్ద ధనవంతుడు అహంకారం అట్లా ఎక్కడ కనిపించదు. అంటే కష్టం జీవితంలో నేర్పిస్తుంది మన జీవితంలో లెసన్స్ అన్నది. ఎంత వినయంగా మాట్లాడతాడు అతను, అంతా భగవంతుడే, నాది ఏం లేదు అని చెప్పి కొన్ని వేల జంతువులకి ఆయన రక్షణ కల్పిస్తూ, అంటే జంతువుల మీద కూడా ప్రేమ, అంత ప్రేమ ఎలా వచ్చిందో చూడండి. సో ఈ విధంగా ఈ భక్తి భావం ఎప్పుడు కలుగుతుందండి? కష్టం ఉన్నప్పుడే కలుగుతుంది. అర్థమైందా? అంటే ఆ కష్టం ఉండి స్ట్రెంగ్త్ ఉండాలి మనిషికి. కష్టం ఉంటే కొంగిపోయి ఇంకా నాకు ఏం లేదు పడుకొని ఏడుస్తుంటే ఏమీ లేదు. కానీ ఆ స్ట్రెంగ్త్ ప్లస్ కష్టం రెండు ఎప్పుడైతే ఉన్నాయో మనిషిలో బెస్ట్ బయటకు వస్తుంది. లేకపోతే వాళ్ళు కూడా అంతే, ఇంకెందుకు ఇలా జీవితం గడిచిపోతుందండి. సో ఈ విధంగా ప్రతి మనిషికి వస్తుంది, ఏదైనా పర్మనెంట్గా ఉందా ఈ ప్రపంచంలో అనే ప్రశ్న ప్రతి వాడికి వస్తుంది. ఈ ప్రశ్నకి ఎప్పుడో ఆన్సర్ చేశారు, ఇగో ఋషులందరూ ఆన్సర్ చేశారు. కానీ ఈరోజు కూడా మనకు ప్రశ్న వస్తూనే ఉంటుంది ఎందుకంటే మనుషులు మళ్ళీ ఫ్యూచర్లో కూడా వస్తూ ఉంటుంది ఈ ప్రశ్న. ఓకేనా? అయితే స్వామీజీ ఏం చెప్తున్నారంటే దీనికి ఆన్సర్ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చింది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఈ యొక్క ఆధునిక పరిజ్ఞానంతో దాన్ని కొత్తగా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి.
ఇప్పుడు కొత్తగా సైన్స్ డెవలప్ అయింది. దాంతోపాటు వాళ్ళు పాత చెప్పిన వాటిని కొత్త భావంతో మనం చెప్పుకోవాలి. అదొక్కటే మనం చేయాల్సిందని చెప్తున్నారు. సో అది నేను ఒకసారి చదువుతాను స్వామీజీ వర్డ్స్. What we have to do therefore is to make a restatement of the answer. We do not pretend to throw any new light on those all-absorbing problems, but only to put before you the ancient truth in the language of modern times. To speak the thoughts of the ancients in the language of the moderns. To speak the thoughts of the philosophers in the language of the people. To speak the thoughts of the angels in the language of man. To speak the thoughts of God in the language of poor humanity, so that man will understand them. For the same divine essence from which the ideas emanated is ever present in man, and therefore he can always understand them. సో మనం ఏం చేయాలన్నమాట, మనం ఏం చెప్తాము, దేవతలు అలా చేశారు, ఇవి ఎలా చేశారని రకరకాల కథలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ దేవతలు అందరూ పక్కన పెట్టండి. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది కదా, ఎట్లా వస్తాయి వర్షాలు, ఎలా వస్తున్నాయంటే ఈరోజు అందరూ చెప్పగలం. ఎక్కడో వరుణ దేవుడు కూర్చొని కురిపిస్తారని ఈరోజు చెప్తాము మనం. అందువల్ల పాత వాళ్ళు చెప్పిన మాటలే అవి కరెక్టే, దానిని మనం కొత్త భావంతో మనం చెప్పుకోవాలి, ఈరోజు చేయాల్సింది అదే అని చెప్తున్నారు. తర్వాత ఇది ప్రతి వాళ్ళు అర్థమయ్యే భావంతో చెప్పాలి. అదేదో మిస్టీరియస్ లాంగ్వేజ్లో మీరు చెప్పకూడదు. ప్రతి మనిషి అర్థం చేసుకోగలరు మీరు చెప్తే కనుక. ఎందుకంటే ప్రతి వాళ్ళలోనూ కూడా ఆ దివ్యత్వం ఏదైతే ఉందో, ఎవరైతే మనకి ఈ భావాలు చెప్పారో కొత్తలో, అదే భావం మనందరిలోనే ఉంది కదా, అదే కెపాసిటీ మనందరిలోనే ఉంది అని స్వామీజీ చెప్తున్నారు. ఒకళ్ళు గొప్ప తక్కువ అనుకోవద్దు, మనం ఎక్కువ దాన్ని అభివ్యక్తం చేయలేకపోతున్నాము, వేరే వాళ్ళు చేయగలుగుతున్నారు. నీలో ఉంది కెపాసిటీ, నీలో ఉంది, అందరిలోనూ ఉంది. సో పరిస్థితుల ప్రభావంతో మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము. మనం సరిగా ఇది చెప్తే, ఈ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అన్నది చెప్తే కనుక ప్రతి వాళ్ళు అర్థం చేసుకుంటారు అని స్వామీజీ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి అసలు పాయింట్. ఇప్పుడు మనకు నాలెడ్జ్ ఎలా కలుగుతుంది? ప్రతి మనిషికి నాలెడ్జ్ కలుగుతుంది. ఇప్పుడు నేను ఒకటి చూస్తున్నాను, ఈ టేబుల్ని చూస్తున్నాను. టేబుల్ చూస్తూ ఉంటే దీనికి ఇలాగా ఒక ఆకారం ఉంది, తర్వాత దీనికి ఇలా ఉన్నాయి. నాకు తెలిసిన దాన్ని బట్టి ఇప్పుడు నాకు ఈ టేబుల్ గురించి నాకు ఒకలాగా అర్థమవుతుంది, మీకు ఒకలాగా అర్థమవుతుంది, మీకు ఒకలాగా అర్థమవుతుంది. అంటే నీకున్న నాలెడ్జ్, ప్రీవియస్ నాలెడ్జ్ని బట్టి నేనేం చేస్తాను, నేను సైన్స్ చదువుకున్నాను కాబట్టి ఇందులో కణాలు ఉన్నాయి, కణజాలాలు ఉన్నాయి, లోపల ఎలా ఉంటుందని నాకు ఐడియా వస్తుంది. సైన్స్ చదవలేదు, మీరు లా చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకోండి, టేబుల్ ఇంకొక రకంగా చూస్తారు వాళ్ళు. అంటే నీలో ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని బట్టి నువ్వు ఒక విషయాన్ని గ్రాస్ప్ చేస్తూ ఉంటావు. సో ఈ నాలెడ్జ్ ఎలా ఏర్పడుతుందని స్వామి చెప్తున్నారు. చూడండి, ఫస్ట్ నేను ఈ చూపు ఎలా ఉంటుందని చూస్తున్నాను. ఒక వస్తువుని నేను చూస్తున్నాను. చూసిన వెంటనే ఏమవుతుంది, సైంటిఫిక్గా చెప్పాలంటే ఈ యొక్క సమాచారం వెళ్ళి, అంటే ఇది చాలా ఒక సెకండ్లో జరిగిపోతుంది, కానీ దీంట్లో ఎంత ప్రాసెస్ ఉంది చూడండి. ఇది నేను చూస్తాను, ఈ రెటీనా పైన పడుతుంది ఇమేజ్. అది లోపలంతా కూడా లెన్స్ చాలా ఉన్నాయి కళ్ళల్లో. మీరు ఆ కన్ను చూస్తే కనుక ఎంత ఫైన్, చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, లెన్స్ అవన్నీ ఉంటాయి అందులో. సో అందులో ఫస్ట్ ఏమైందనమాట, ఈ లైట్ వచ్చింది, లైట్ వచ్చి నా కంటి మీద పడింది, తర్వాత లైట్ వచ్చి మీ మీద పడింది. సో మీ మీద వచ్చి పడిన లైట్ వచ్చి నా దగ్గరకు వస్తుంది, అప్పుడు నేను నిన్ను చూస్తున్నా. అందుకే చీకట్లో చూడలేము ఎందుకు, కారణం అదే. లైట్ ఒక దాని మీద పడాలి, మళ్ళీ ఆ లైట్ దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి నా కంటికి రావాలి, అప్పుడే నేను చూడగలుగుతాను. అంటే నేను దేన్ని చూస్తున్నాను, లైట్ని చూస్తున్నాను. యాక్చువల్గా నేను నీ నుంచి వచ్చి నీ పడిన లైట్ నా దగ్గరికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక రకంగా, గ్రీన్ కలర్ ఒక రకంగా రిఫ్లెక్ట్ చేస్తుంది, రెడ్ కలర్ ఒక రకంగా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఈ రిఫ్లెక్టెడ్ లైట్ నా కళ్ళకు వస్తుంది. నేను లైట్ని మాత్రమే చూస్తున్నాను, కానీ నేను లైట్ని మర్చిపోయి నేను కేవలం మనుషుల్ని చూస్తున్నట్టు అనుకుంటున్నాను నేను. సో దిస్ ఈజ్ భ్రాంతి. సో చూడండి, సైంటిఫిక్గా ఇప్పుడు ఇదంతా ఉంది. సరే, ఇక్కడికి వచ్చింది కదా, ఈ ఇమేజ్ ఇక్కడ పడిన తర్వాత ఈ ఇమేజ్ వెళ్ళి మెదడు ఉంది కదా మనకి, బ్రెయిన్. ఈ బ్రెయిన్లో కొన్ని సెంటర్స్ ఉంటాయి, నర్వ్ సెంటర్స్. ఆప్టికల్ సెంటర్ అని ఒక సెంటర్ ఉంటుంది. ఇది వెళ్ళి ఇమేజ్ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అది లేకపోతే నువ్వు చూడలేవు, కళ్ళు తెరిచే ఉంటావు. సపోజ్ ఈ బ్రెయిన్ ఏదైనా నీకు ఏదో అయిందనుకో, యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ పార్ట్లో ఆప్టికల్ ఏదైతే పాయింట్ ఉందో, నీకు యాక్సిడెంట్ అయితే కళ్ళు ఉంటాయి, మంచి హెల్దీ కళ్ళు ఉన్నా సరే నువ్వు చూడలేవు. అంటే యాక్చువల్గా ఏం చూస్తున్నట్టు, ఏది చూస్తున్నట్లు, ఇది చూస్తున్నట్లు. సరే, సో బ్రెయిన్లో నెర్వ్ సెంటర్ ఒకటి ఉంది, ఆప్టికల్ సెంటరు. అది యాక్చువల్ ఆర్గాన్ అంటారు దాన్ని. ఇది ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. ఎలాగైతే కంప్యూటర్ ఒక ఇన్స్ట్రుమెంట్, అలాగే ఇది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. కానీ యాక్చువల్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బ్రెయిన్లో ఉంది. సరే, ఇదంతా బాగానే ఉంది, నాకు కన్ను బాగుంది, తర్వాత బ్రెయిన్లో సెంటర్ కూడా చాలా బాగుంది అనుకుందాం. ఒక్కొక్కసారి నేను చూస్తూనే ఉంటాను నీ వంక, కానీ నా మనసు ఎక్కడో నాకు ఇష్టమైన దాని మీద ఎవరో ఇష్టపడుతున్నాను వాళ్ళ మీద ఉంది నా మనసు. నా కళ్ళు చూస్తూనే ఉన్నాయి, నాకు ఇక్కడ కూడా యాక్టివ్గానే ఉంది, కానీ నిన్ను చూడట్లేదు నేను. ఈ వినడంలో ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది మనకి.
ఇక్కడ నేను ఏదో రాస్తూ ఉంటాను, ఆలోచిస్తూ ఉంటాను, ఎక్కడో గంట పడింది, గంట వినను నేను. చాలాసార్లు ఇది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా తొందరగా మీకు తెలుసు. లేకపోతే ఎవరు మాటలు అనుకుంటూ ఉంటారు, ఎంత పెద్ద శబ్దం మీకు తెలియదు, లోపల మీ ఇమ్మర్స్ అయిపోయి ఉంటారు. అంటే ఏంటనమాట, ఇవి రెండు ఉంటేనే నీకు పర్సెప్షన్ జరగదు. ఇంకోటి ఏం కావాలి, ఏం కావాలి? మైండ్ కావాలి. మైండ్ అంటే అటెన్షన్ ఉండాలి. మైండ్ ఉంది కానీ అటెన్షన్ లేకపోతే, అర్థమైందా? మైండ్ మామూలుగానే ఉంది కానీ అటెన్షన్ అన్నది పడాలి అక్కడ. ఇప్పుడు నేను ఎక్కడైతే అటెన్షన్ ఇచ్చానో అప్పుడే నాకు నాలెడ్జ్ వస్తుంది. మైండ్ ఉన్నా ఏం లేదు, అటెన్షన్ ఇవ్వకుండా నేను పిల్లలందరూ కూడా అటెన్షన్ క్లాస్లో కూర్చునే ఉంటారు, ఎక్కడో క్రికెట్ మీద ఉంటుంది వాళ్ళ దృష్టి అంతా కూడా. అప్పుడు ఏమవుతుంది, అటెన్షన్ ఇచ్చినా? అటెన్షన్ ఇవ్వకపోతే మీకు నాలెడ్జ్ రాదు అక్కడ. సో మైండ్లో కూడా అక్కడ అటెన్షన్ కావాలంటే ఏం కావాలి, దానికి విల్ పవర్ కావాలి. దానికి విల్ పవర్ అంటే నేను చూడాలి, నేను వినాలి అన్న ఒక సంకల్పం కావాలి. సంకల్పం ఇంకా వెనక నుంచి వస్తుంది. సో ఆ సంకల్ప శక్తి అనేది విల్ పవర్ అంటాను, చూసారా? మైండ్ కన్నా కూడా గ్రేట్ అనమాట. మైండ్ని కూడా దాన్ని బుద్ధి అంటారు. అది కంట్రోల్ చేస్తుంది మళ్ళీ మైండ్. సో విల్ పవర్ కరెక్ట్గా ఉండాలి అక్కడ. సో చూడండి, ఒకటి ఫస్ట్ కన్ను, తర్వాత మెదడులో ఉండేటువంటి ఒక పాయింట్, తర్వాత ఏమో మైండ్, తర్వాత బుద్ధి వరకు వచ్చాం మనం ఇక్కడ. ఇదంతా అయినా సరే ఈ పర్సెప్షన్ కంప్లీట్ అవ్వలేదు. ఎవరు ఉండాలి వెనక? ఇంకొకటి ఏదో ఉంది. ఆ శక్తి ముందు అది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అది కామన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. అది లేకపోతే పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఒకటి లేకపోతే దాని మీద ఇవన్నీ కూడా అవ్వు. సినిమా స్క్రీన్ లేకుండా ఎక్కడ సినిమా వేయగలరా? అలాగే ఇప్పుడు ఈ కదులుతున్నవి ఇవన్నీ కూడా ఏదో ఒక పర్మనెంట్ దాని మీద ఉండాలి. లాజికల్గా చూస్తే చేంజ్ అన్నది ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కనిపిస్తుంది, చేంజ్లెస్నెస్ ఉన్నప్పుడే కనిపిస్తుంది. అర్థమవుతుందా మీకు? డౌట్ ఉంటే అడగండి, ఓకేనా? ఎప్పుడు చేంజ్ లేకుండా ఉన్నదానిపైన నీకు చేంజ్ కనిపిస్తుంది. అలాగే ఎప్పుడు కాన్స్టెంట్గా ఏదో ఒకటి ఉంది, దానినే భగవంతుడు లేదా ఆత్మ అంటాడు. సో అంతవరకు వెళ్ళాలి నువ్వు. వెనక్కి వెళ్తే అక్కడ నీకు తెలుస్తుంది, నీలోనే తెలుస్తుంది ఎక్స్పీరియన్షియల్గా. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు అది. అంటే మైండ్ అలర్ట్గా ఉంటుంది, అన్నీ కూడా అలర్ట్గా ఉంటాయి, కానీ చాలా కామ్నెస్ అనమాట. మైండ్లో ఆలోచనలు ఇట్లాంటివి ఇంకేమీ డిస్టర్బ్ చేయవు అసలు. సో అటువంటి స్టేట్ని చేరడానికే వీళ్ళందరూ గొప్ప గొప్ప మహాత్ములందరూ గుహల్లోకి వెళ్ళిపోయి అన్నీ వదిలేసి ఎందుకు చేస్తారన్నమాట, వాళ్ళకి ఎక్కడో చిన్నది వచ్చింది లైఫ్లో, ఒకసారి వాళ్ళు టచ్ చేశారు, ఆ ఆనందం పొందారు వాళ్ళు, ఇంకా పొందాలని కోరిక. ఎందుకు వీళ్ళు పనికి రాకుండా కూర్చొని అలా కళ్ళు మూసుకొని కూర్చుంటారేంటి? చాలామంది అంటుంటారు, ఇంప్రాక్టికల్ పీపుల్ అంటారు, ఏదో కష్టం వచ్చింటుందిలే లైఫ్లో పాపం అందుకే వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్ళిపోవచ్చు అట్లా. కానీ ఈ టేస్ట్ ఒక్కసారి మనకు కలిగితే కనుక ఏమవుతుందనమాట, ఇంక దాన్ని పొందాలి అని విపరీతమైన కోరిక కలుగుతుంది. ఆ కోరిక వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ వదిలేసి రాజ్యాలు కూడా వదిలేసి వెళ్ళిపోతుండేవారు కొంతమంది. సో ఇది సీక్రెట్ అది. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ యాక్చువల్లీ. వాళ్ళు ఆ విధంగా ఈ పర్సెప్షన్ చూడండి, ఒక కంటి పర్సెప్షన్ ఎలా ఉంటుందో మిగిలిన ఇంద్రియాస్ కూడా అంతే. ప్రతిదీ కూడా ఇవన్నీ మీకు క్రాస్ అయితే కానీ మీకు పర్సెప్షన్ రాదు. ఈ పర్సెప్షన్ వల్లే పర్సెప్షన్ గ్రహించడం, ఇంద్రియాల ద్వారా గ్రహించడం, ఇంద్రియ జ్ఞానం అంటారే, ఇవన్నీ కలిస్తేనే మీకు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ఎలా కలుగుతుంది? రోజు మనం అన్ని నేర్చేసుకుంటున్నాం, ఎలా కలుగుతుంది అది? మనం ఎవరో ఆలోచించాం, టేకెన్ ఫర్ గ్రాంటెడ్, అంతే కదా. సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ వాడేయడం వచ్చి మనకు అన్ని వాడేస్తూ ఉంటాం, కానీ అది ఎలా వచ్చిందని తెలుసుకునే ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉంటుంది? ఎలా పనిచేస్తుంది అది? ఎక్కడెక్కడ నుంచి ఏదో వచ్చేస్తుంది, కానీ వాడడం మాత్రం ఎక్స్పర్ట్స్ అయిపోతాం మనం అన్నీ కూడా. అంతే, ఇది కూడా అంతే. హ్యూమన్ బాడీ వచ్చింది, ఇష్టం నుంచి వాడేస్తాం దాని ఎన్ని రకాల ఎంజాయ్మెంట్స్, ఎన్ని రకాల డ్రెస్సులు వేయాలి దీనికని మనం ఎన్ని రకాల ఉపయోగాలు ఉపయోగించేసుకుంటూ ఉంటాం. కానీ ఇది ఎలా వచ్చింది అసలు? భగవంతుడి నుంచి సృష్టి ఎలా వచ్చింది? ఈ మైండ్ ఎలా పనిచేస్తుంది? ఇది తెలుసుకునే ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ మందికి కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అది ఇక్కడ మనకు చెప్పేది. ఇప్పుడు అంటే మీరు ప్రపంచాన్ని అంతా చూసుకొని దాని లోపలికి వెళ్ళినా మీరు సత్యాన్ని తెలుసుకోవచ్చు, మీ లోపలికి వెళ్ళినా మీరు సత్యాన్ని తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు రెండో మార్గంలో ఉన్నాం. సరే, ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే, ఏదైతే క్షయం అయిపోతూ ఉంటుందో పెరుగుతూ ఉంటుందో, అంటే వృద్ధి క్షయం, ఇవి రెండు ఉన్నది ఏ రోజు కూడా సత్యం కాదు కదా. ఈరోజు ఒకలా ఉంది, రేపు ఒకలా ఉంది అంటే సత్యం ఎలా అవుతుంది? అవదు కదా. ఎలాగైతే చూడండి, చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు కొన్ని రోజులు తగ్గిపోతూ ఉంటాడు, కొన్ని రోజులు పెరిగిపోతూ ఉంటాడు. ఎందుకని? ఎక్కడి నుంచో వచ్చింది దానికి ఇంటెలిజెన్స్. ఆ లైట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది. ఏదైతే మనం అప్పు తెచ్చుకున్నప్పుడు మనకు హెచ్చుతగ్గులు ఉంటాయి, అవునా కదా. ఇప్పుడు సూర్యుడి దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాడు కాబట్టి మన చంద్రుడు, ఆయన పాప హెచ్చుతగ్గులు ఉంటాయి. అట్లాగే మన మైండ్ కూడా ఎక్కడి నుంచో తెచ్చుకుంటుంది లైట్.
ఒరిజినల్ కాదు అది. అలాగే బాడీ కూడా అంతే, మైండ్ నుంచి బాడీ తెచ్చుకుంటుంది ఎనర్జీ, మైండ్ నుంచి బాడీకి వస్తుంది ఎనర్జీ, లేకపోతే ఏం పనిచేయదు ఏది కూడా. మైండ్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా పైనుంచి వస్తుంది. సో వీటన్నిటి మీద ఒక చేతన అనేది ఎక్కడి నుంచి వస్తుందన్నమాట? భగవంతుడి నుంచి వస్తుంది చేతన. సో మొత్తం నీ బాడీ కానీ నీ పర్సనాలిటీ కానీ ఏది లేకుండా ఏమి అస్తిత్వం లేదు. ఆ భగవంతుడి యొక్క శక్తి లేకుండా ఏమీ అస్తిత్వం లేదు అసలు. ఎందుకంటే రేపు పొద్దున చనిపోతే బాడీ అక్కడ పడి ఉంటుంది, ఏమీ యూజ్ లేదు. అలాగే మైండ్ సపోజ్ అందులో నీకు తగ్గిపోయిందనుకో, ఆ శక్తి తగ్గిపోయిందనుకో, పనిచేది సరిగా. సో ఒరిజినల్గా ఏది ఉందో దానిని గుర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి అది చెప్తున్నారు. ఏదైతే హెచ్చు తగ్గులు ఉంటాయో అది మాత్రం ఎప్పటికీ కూడా ట్రూత్ కాదు అని చెప్తున్నారు. చూడండి, దానికి కూడా స్వామీజీ కొన్ని పదాలు చదువుతాను, ఎందుకంటే ఒరిజినల్గా మనం తెలుసుకుంటే అది కరెక్ట్గా మనకు అర్థమవుతుంది అనమాట. దేర్ఫోర్ ద లైట్ విచ్ షైన్స్ త్రూ ద మైండ్ ఈజ్ నాట్ ఇట్స్ ఓన్. హూజ్ ఈజ్ ఇట్ దెన్? ఇట్ మస్ట్ బిలాంగ్ టు దాట్ విచ్ హ్యాస్ ఇట్ యాజ్ ఇట్స్ ఓన్ ఎసెన్స్, అండ్ యాజ్ సచ్ can never decay or die, never become stronger or weaker. It is self-luminous. It is luminosity itself. It cannot be that the soul knows it is knowledge itself. It cannot be that the soul has existence, but it is existence itself. It cannot be that the soul is happy. It is happiness itself. That which is happy has borrowed its happiness. That which has knowledge has received its knowledge. And that which has relative existence has only a reflected existence. Wherever there are qualities, these qualities have been reflected upon the substance. But the soul has not knowledge, existence, and blessedness as its qualities. They are the essence of the soul. ఇది వింటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా, కానీ చూడండి, ఇప్పుడు ఏదైతే ఆత్మ భగవంతుడు అనుకుంటున్నామో దానికి జ్ఞానం ఉంది లేకపోతే అదే అని మనం చెప్పలేము, ఎందుకంటే జ్ఞానమే అది. దానికి జ్ఞానం ఉండదు. మనకంటే జ్ఞానం ఉంది ఇది లేదు అని, జ్ఞానమే జ్ఞానస్వరూపమే ఆయన అయినప్పుడు, భగవంతుడు అయినప్పుడు జ్ఞానం ఉంది అని ఎలా చెప్తాం? అందుకని సచ్చిత్ ఆనంద ఎప్పుడు ఉండేది. సత్ అంటే ఏంటంటే ఎప్పుడు ఉండేది, త్రికాలాల్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉండేది అనమాట. సో సత్ చిత్, నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్, ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్, తర్వాత ఆనంద్ ఇట్ సెల్ఫ్, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మైండ్ లేదు కాబట్టి, మైండ్తోనే మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అక్కడ ఏంటంటే ఎప్పుడు ఒకే రకమైనటువంటి చేతన ఉంటుందన్నమాట. అది నీలో కూడా ఉంది. ఎప్పుడు చేతన ఉందా లేదా, లేకపోతే నువ్వు అసలు మూవ్ అవ్వలేవు. ఆ చేతనను గుర్తించాలి. ఎంతసేపు మైండ్లో కూడా నాకు ఇది లేదు అది లేదు ఇది లేదని ఏడుస్తూ ఉంటే ఎక్కడ కనిపిస్తుందో చేతన? సో అది మనకు నిజంగా పుట్టుకతో వచ్చినట్టు ఆస్తి, నిజమైన ఆస్తి చేతనత్వం. ఆ చేతనత్వాన్ని కనుగొనే శక్తి మనిషికి ఉంది. కొంచెం ట్రై చేసినా మనకు ఎంతో లాభం వస్తుందన్నమాట. ఎంతసేపు ఇందులోనే కొట్టుమిట్టాడిపోయి మన జీవితంలో సుఖదుఖాలు, ఈ బాడీకి వచ్చే ప్లెజర్స్, మైండ్లో వచ్చే ప్లెజర్స్, ఇవే జీవితంలో మనం పెట్టుకుంటున్నప్పుడు తప్పదు, మనకి సుఖదుఖాలు తప్పవు. కానీ ఎప్పుడైతే ఈ చేతనత్వం ఉందే లోపల, భగవంతుడి యొక్క స్వరూపం లోపల ఉంది, దానితోనే ఇదంతా జరుగుతుంది. నేను మాట్లాడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, అన్నీ చేయగలుగుతున్నాను. సో ఆయన్ని గుర్తిస్తే కనుక నీకు ఆయన మొత్తం ఆ స్వరూపం, జ్ఞానస్వరూపం ఆయన, అది మనం గుర్తుంచుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు స్వామీజీ. అయితే చాలామంది అంటారు, సరే మీరు మైండ్ అన్నది ఆత్మ నుంచి లైట్ తెచ్చుకుంది అంటున్నారు కదా, అటువంటిప్పుడు మరి ఆత్మ కూడా ఎక్కడి నుంచో లైట్ తెచ్చుకుని ఉంటుంది కదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నలన్నీ వాళ్ళు అడిగే ప్రశ్నలే స్వామీజీ ఆన్సర్ చేస్తున్నారు. అయితే అప్పుడు స్వామీజీ చెప్తున్నారు, సరే పోనీ ఆత్మ కూడా ఎక్కడి నుంచో తెచ్చుకుంది, మరి అక్కడ ఎవరు ఇస్తున్నారు ఆత్మకి? అలాగ ఒరిజినల్ లైట్ వరకు వెళ్ళాలి కదా మనం, ఏదో ఒకటి ఒరిజినల్ ఉంది, లేకుంటే ఇలాగ అప్పు తెచ్చుకుంటూ ఉండదు, ఏదో ఒరిజినల్ ఉంది. సో ఎక్కడైతే నువ్వు ఒరిజినల్కి వెళ్తావో అక్కడ స్టాప్ అవ్వాలి మనం. సో అదే ఆత్మ. అక్కడ ఎక్కడైతే ఒరిజినల్ లైట్ ఉందో అదే ఆత్మ అన్నది స్వామీజీ ఇక్కడ ఆన్సర్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇంకొక విషయం చెప్తున్నారు. మనకు టైం ఎలా వచ్చింది చెప్పండి. టైం చెప్తున్నాం, మార్నింగ్ ఈవినింగ్ అని చెప్తున్నాం. ఆ టైం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. చూడండి, కొంచెం డీప్గా ఆలోచించాలి. మనం దేన్ని బట్టి మనం టైం ఫిక్స్ చేస్తున్నాం? సూర్యుని యొక్క గమనాన్ని బట్టి. సూర్యుడు ఉన్నాడో లేదో మనకు ఎలా తెలుస్తుంది? లైట్ ఏమి చూస్తున్నాయి? మన నుంచి ఏం చూస్తున్నాం? మనం చూస్తున్నామా లేదా? మన కళ్ళు చూస్తే సూర్యుడు ఉన్నాడు, పొద్దున్నే తెల్లవారేటప్పుడు వెలుగు వస్తుంది, రాత్రి అయితే చీకటి వస్తుంది. సో దీన్ని ఏది అబ్జర్వ్ చేస్తుంది? మన కళ్ళు అబ్జర్వ్ చేస్తుంది, మన మైండ్లో రికార్డ్ అవుతుంది. ఇది మార్నింగ్, ఇది ఈవినింగ్, ఇది మధ్యాహ్నం. మన యొక్క సెన్సెస్ ఉన్నాయి కదా, వేడిగా ఉంది, మధ్యాహ్నం అయింది, చల్లగా ఉంది, ఇవన్నీ ఏది మీకు రికార్డ్ చేస్తుంది?
మైండ్. సో టైం ఎక్కడుంది? ఒప్పుకున్నారా? టైం మైండ్లో ఉంది. ఆత్మలో నేను చెప్పాను ఆ ట్రూత్లో, అందులో టైం లేదు. మీకు మైండ్ లేకపోతే, మీరే లేకపోతే మీకు టైం లేదు, ఏం లేదు. సో ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కానీ ఆలోచిస్తే ట్రూత్ అనమాట ఇది. సో మైండ్, టైమ్ ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ ద మైండ్. అందుకని మీరు రాత్రి పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, బాగా డీప్ స్లీప్ అయినప్పుడు మీకు టైం తెలియదు. కానీ కళల్లో మళ్ళీ చూస్తుంటారు, ఈ టైం కాదని వేరే టైంలోకి వెళ్ళిపోతారు, కళ్ళు వస్తూ ఉంటాయి, టైం ఉంటుంది అక్కడ. స్వప్నంలో ఉండే టైం వేరు, ఇక్కడ టైం స్కేల్ వేరు, టైం స్కేల్స్ మారిపోతూ ఉంటాయి. సో టైం కాన్స్టెంట్ కాదు, ఒక్కొక్క చోట ఒక రకంగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి చూడండి, మీరు బాగా డీప్ కాన్సన్ట్రేటెడ్తో బాగా ఇష్టపడి ఏదైనా చేస్తున్నారనుకోండి, మంచి సినిమా ఏదో చూస్తున్నారు, మీకు టైము గంట 1 నిమిషంలో వెళ్ళిపోతుంది. అంటే టైం చూడండి ఎలా మారిపోతూ ఉంటుంది. అలాగే మీకు జస్ట్ 5 నిమిషాలు కూడా చదువుకోమన్నారనుకోండి, మీ పేరెంట్స్ మీకు చదువుకోవాలని లేదు, టీవీ చూడాలని ఉంది, కష్టపడి కూర్చోబెట్టారు 10 నిమిషాలు, మీకు ఆ 10 నిమిషాలు 10 గంటల్లాగా అవుతుంది. ఎప్పుడు అవుతుందా బాబు అని చూస్తూ ఉంటాం, అవునా కదా? సో టైం ఎక్కడుంది? మన మూడ్లో ఉంది. అన్నీ కూడా మీరు ఆలోచిస్తే కనుక టైం అన్నది ఓన్లీ ఫ్లెక్సిబుల్, ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ థింగ్. అది మైండ్లోనే ఉంది. సో ఇదేంటన్నమాట, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్వామి వివేకానంద అంటే ఇట్లాంటి సమాధి స్థితులను ఎన్నో సమాధులు అనుభవించినటువంటి వ్యక్తి. నిర్వికల్ప సమాధి అంటారే అట్లాంటివన్నీ, అందుకనే ఆయన ఇంత చెప్పగలుగుతున్నారు, అందరూ వింటున్నారు. ఇన్నాళ్ళకి కూడా మనము అందులో సత్యం మనం చూస్తున్నామంటే ఆయన అనుభవించినటువంటి వ్యక్తి అనమాట ఇవన్నీ కూడా. సో ఆయన ఏం చెప్తున్నారు, ఒకసారి అమెరికాలో ఒక మీటింగ్కి వెళ్ళాలి, రోజుకి 7-8 లెక్చర్స్ ఉండేవి ఆయనకి. ఒక్క ఆయన అక్కడ ఇండియా నుంచి వెళ్ళింది పాపం, ఒక్క ఆయన ఏది సహాయం లేదు, వాళ్ళు కేవలం వినాలి కొత్త విషయాలు ఇవన్నీ కూడా. సైంటిస్టులు వచ్చేవారు, అసలు అమెరికాలో ఒక 10 మంది రావడమే గొప్ప ఇట్లాంటివి వినడానికి, కొన్ని వేల మంది వచ్చేవారు ఆయన. అందరూ సైంటిస్టులు ల్యాబొరేటరీస్ వదిలేసి వచ్చేవారు. ఏంటి ఈయన చెప్పేవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూత్, కొత్త విషయాలు చెప్తున్నారు ఈయన అని చెప్పి. ఒకసారి అలాగే పాపం మీటింగ్కి వెళ్తూ ఉంటే ఎవరో అన్నారు, స్వామీజీ దట్ టైమ్ ఈజ్ అప్ ఆల్రెడీ, మీటింగ్ టైం అయిపోయిందంటే స్వామీజీ అన్నారు, వెయిట్, టైమ్ ఈజ్ ఇన్ మీ, ఐఎమ్ నాట్ ఇన్ ద టైమ్ అన్నారు స్వామీజీ. వాళ్ళకి ఏమో అర్థం కాలేదు, కానీ టైమ్ ఈజ్ ఇన్ మీ అంటే అర్థం ఏంటి, నేను ఈ బాడీ మైండ్ కాదు అంటే ఐడెంటిఫికేషన్ ఎక్కడ, నేను అది ఆత్మ నాలో ఉంది, నన్ను అది కంట్రోల్ చేయడం ఏంటి, అర్థమైందా? సో ఇది నిజంగా జరిగిన సంఘటన ఇది. సో నెక్స్ట్ చూడండి, ఇంకొకటి నేను స్వామీజీ చదువుతాను. ద సోల్ హ్యాస్ నెయిదర్ బర్త్ నార్ డెత్, బట్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఆల్ దీస్ వేరియస్ స్టేజెస్. It is manifesting slowly and gradually from lower to higher and so on. It is expressing its own grandeur, working through the mind on the body, and through the body it is grasping the external world and understanding it. It takes up a body and uses it, and when that body has failed and it is used up, it takes another body and so on it goes. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ సోల్ అని ఏదైతే మనం ఆత్మ అని చెప్తున్నాం చూసారా, లోపల ఉంది మనకి, అది ఏం చేస్తుంది అనమాట, ఈ శరీరం ద్వారా, మనసు ద్వారా ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా మనకి నాలెడ్జ్ దేని గురించైనా జ్ఞానం ఎలా కలుగుతుంది, అనుభవం ద్వారానే కలుగుతుంది. ఏదైనా సరే నీకు ఎక్స్పీరియన్స్ అనేది నాకు రాదు కదా, అది మీకు మీరుగా అది ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. ఆ ఎక్స్పీరియన్స్ జ్ఞానం అనేది ప్రతి దాంట్లో కూడా నిలవ ఉంటుందన్నమాట. ఈ సోల్ ఏం చేస్తున్నప్పుడు ఈ శరీరం ద్వారా, మనసు శరీరం ద్వారా ఈ ప్రపంచం యొక్క జ్ఞానాన్ని అంతటినీ కూడా పోగు చేసుకుంటుంది అనమాట. చేసుకొని ఆ ఒరిజినల్గా సోల్ ఏదైతే ఉందో అదేం చనిపోవట్లేదు, అది ఎప్పుడూ ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తుంది అనమాట, బాడీ నుంచి బాడీ మారుస్తూ వెళ్తూ ఉంటుంది. వెళ్ళి ఎక్కడైతే కంప్లీట్గా నీకు జ్ఞానం కలిగిందో, కంప్లీట్ జ్ఞానం అంటే ఏంటి, ఇంకా నీకు సంతృప్తి అనమాట, నాకు ఏం తెలియదనే భావం ఉండదు. అటువంటి జ్ఞానం ఎప్పుడు కలిగిందో అప్పటికి అది లిబరేట్ అవుతుంది, ఇంకా నో మోర్ బర్త్ అనమాట ఆ పర్టికులర్ సోల్కి. ఓకే, సో ఇది ఇక్కడ స్వామీజీ చెప్పింది. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, పునర్జన్మ అనేది ఉంది అంటే ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఇదంతా తీసుకొని మళ్ళీ ఇంకో బాడీలోకి వెళ్తుందని చెప్తున్నారు కదా, అంటే అర్థం ఏంటి, పునర్జన్మ ఉంది. పునర్జన్మది మన భారతదేశంలో ఇంకెక్కడ ఒప్పుకోరు వాళ్ళు పునర్జన్మని. మీరు ఏమైనా చదివినట్లయితే కనుక వాళ్ళ యొక్క మతాలని చదవండి, ఇలాంటి పునర్జన్మ లేదు వాళ్ళకి. ఓకేనా, ఎప్పుడో వచ్చింది అలా ప్రపంచం అంతా, తర్వాత మళ్ళీ అంతమైపోతుంది, సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ పునర్జన్మ అనేది తెలుస్తుంది. దీన్ని నువ్వు చెప్పడానికి ఇప్పుడు అసలు చాలా ఎక్కువ చెప్పారు, టైము ఈరోజు సరిపోతుందో లేదో నాకు తెలియదు. సో ఇక్కడ రీఇన్కార్నేషన్ అనగా చాలామంది ఏమంటారనమాట, మనం అందరూ మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే శూన్యం నుంచి వచ్చారు అందరూ.
ఎక్కడి నుంచో సడన్గా వచ్చారు. అది ఎలా లాజికల్గా చెప్తావు? స్వామీజీ చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఎలా వస్తారు? ఎక్కడి నుంచో వచ్చారట, జీరో నుంచి వచ్చారు, కానీ వాళ్ళు చిరకాలం ఉంటారట. ఎట్లా ఉంటారు అలాగా? సో స్వామీజీ చెప్తున్నారు, లాజికల్గా చెప్పాలంటే ఏది కూడా మామూలుగా రాదు, ఏదో ఒక దాని నుంచి వస్తుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏది లేక ఈ ప్రపంచంలో ఏది కూడా అసలు కాజ్ లేనిదే ఎఫెక్ట్ లేదనమాట. సో ప్రతిదీ మనం వచ్చాము అంటే ఏంటనమాట, ఏదో ఉంది అక్కడ, దాని నుంచి వచ్చాము. సో మన వాళ్ళు ఏం చెప్పారు, భారతదేశంలో మనం చెప్పుకున్నాము, ఒక దాన్ని దేని నుంచి అయితే వాళ్ళు చెప్పలేరు, అది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పలేం కదా. దేని నుంచి అయితే మొత్తం అంతా వచ్చిందో, ఎందులో ఇప్పుడు ఉందో, ఎక్కడికి మళ్ళీ వెళ్తుందో అదే భగవంతుడు అన్నారు సింపుల్గా. సో అదేంటనేది నువ్వు కనుక్కో, అది చెప్పింది వాళ్ళు, ఋషులు చెప్పింది. సో ఇప్పుడు స్వామీజీ చెప్పేది అంటే మనము ఇటర్నల్లీ మొత్తం ఎప్పుడు కూడా మనం అందరూ ఉన్నాం, ఎప్పుడు చనిపోలేదు. మనం చనిపోయేది బాడీ ఒకటే, బాడీ ఒకటి. ఈ బాడీతో మనకి ఇంటెన్స్ అటాచ్మెంట్ వల్ల మనం ఏం చేస్తాం అనమాట, మనం ఐడెంటిఫై చేసుకొని బాధలు పడుతూ ఉంటాం. సో ఇక్కడ ఎప్పుడు ఉన్నాం మనం, ఎగ్జిస్టెన్స్ అనేది యాజ్ సోల్, ఆత్మలాగా ఎప్పుడూ ఉన్నాము, అదే సత్యము. సో ఇప్పుడు ఇంకొక విషయం చూడండి, ఇప్పుడు ఈ పునర్జన్మ అన్నదే లేకపోతే కనుక మనుషుల్లో ఒక మొరాలిటీ అన్నదే ఉండదు. ఈ పునర్జన్మ చూడండి, ఇప్పుడు వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది, ఇప్పుడు కష్టపడుతున్నాం, మనం అనుకుంటూ ఉంటాం కదా, మళ్ళీ జన్మలో మనకు మంచి జన్మ వస్తుంది, ఇప్పుడు మంచి పనులు చేస్తే. అంటే మంచి పనులు చెయ్యాలి, ఎందుకంటే మన జన్మని ఈరోజు నేను పడుతున్నటువంటి కష్టాల నుంచి నేను బయటికి రావాలి అంటే నేను మంచి పనులు చేయాలి అనే ధారణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనిషి ఏం చేస్తాడు, మంచిగా అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్ల పునర్జన్మ ఉంది, జన్మకి నేను ఈ మళ్ళీ సంస్కారాలను పోగు చేసుకుంటూ ఒకప్పుడు మంచి ఒక హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్తాను అన్న భావం ఉండకపోతే మనిషి మారాలి అనే ఒక ప్రేరణే రాదు లోపల నుంచి. అది చెప్తున్నారు, పునర్జన్మ సిద్ధాంతం అనేది చాలా చాలా ఉపయోగకరమైనది అని చెప్తున్నారు. సరే, దీనిని వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు పునర్జన్మను ఒప్పుకోరు, ఇప్పటికీ ఒప్పుకోరు, పునర్జన్మను ఒప్పుకోరు. సో వాళ్ళు ఏంటంటారంటే, సరే మనకు పునర్జన్మే ఉంటే కనుక, వాళ్ళ ఫస్ట్ అబ్జెక్షన్ ఏంటంటే ఫారినర్స్ చెప్పేది, పునర్జన్మే ఉంటే కనుక మరి మనకు అన్నీ గుర్తుండాలిగా, మనకి లాస్ట్ జన్మలో ఎలా ఉన్నామో అంత ముందు జన్మ ఎందుకు గుర్తు లేదు? సో గుర్తులేదు కాబట్టి పునర్జన్మ లేదన్నారు. అయితే స్వామీజీ అడుగుతున్నారు, నువ్వు పుట్టిన బేబీగా పుట్టావు కదా, అప్పుడు అన్నీ నీకు గుర్తున్నాయా? నీ చిన్నప్పుడు అన్నీ గుర్తున్నాయా? ఎలా పుట్టావో, నీ తల్లిళ్ళు ఎలా పడుకున్నావు అన్నీ గుర్తున్నాయా? అంటే నువ్వు అంటే నీ గుర్తు మీద, నీకు ఉన్న జ్ఞాపక శక్తి మీదే పునర్జన్మ ఆధారపడి ఉంటే కనుక మరి నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నీకు గుర్తులేవు కదా అన్నీ, అంటే నీకు చిన్నతనం లేదా? నువ్వు డైరెక్ట్గా పెద్దవాడిగా పుట్టేసావా? స్వామీజీ అడుగుతున్నారు. సో పునర్జన్మనే ఉంది అని చెప్పడానికి స్వామీజీ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నారనమాట. సో అప్పట్లో ఏంటంటే సైన్స్ ఏదైనా చెప్తే అంతా నమ్మేసేవారు వాళ్ళు, ఇలా ఎవరైనా ఋషులు చెప్పారంటే నాన్ సెన్స్ అనేవారు అనమాట. అందుకని చెప్తున్నారు, ఎప్పుడో పురాతన కాలంలో ఋషులు ఈ యొక్క సత్యాలు చెప్పారంటే మీరేమో అది మూఢనమ్మకాలు, ఇవన్నీ తప్పులు అంటున్నారు. ఈరోజు హగ్స్లే అండ్ టిండాల్ అనే సైంటిస్టులు చెప్పారంటే మీరు నమ్మేస్తున్నారు, ఇది కూడా మూఢనమ్మకమే. మీరు ఒరిజినల్ దాన్ని అలా మీరు వెరిఫై చేయకుండా అలాగా మీరు తిరస్కరించకూడదు అని చెప్తున్నారు. ఇంకొక విషయం చూడండి, ఇంకొక విషయం మనందరికీ తెలియని విషయం ఏంటంటే, సరే నాకు జన్మలు గుర్తులేదు అని అంటున్నారు కదా, కానీ యోగులు అంటే మనకి ఎప్పుడైతే చివరి జన్మ వస్తుందో అన్నిటినీ మనం ఇంకా మనకు కోరికలు లేవు, ఏమీ లేవు, ఇంక చివరికి పునర్జన్మ వచ్చే జన్మలో నేను ఉన్నాను అనుకోండి, ఆ చివరి జన్మలో నీకు అన్ని జన్మలు గుర్తొస్తాయని చెప్తున్నారు స్వామీజీ. మనందరికీ తెలియదు అది. అంటే ఎప్పుడైతే నువ్వు ఆ యోగి జీవితాన్ని జీవించావో, మొత్తం ఈ కాంకర్ చేసావు, ఈ బాడీని మైండ్ని పూర్తిగా నువ్వు జయించావు, ఆ జన్మలో నీకు మొత్తం అన్ని జన్మలు గుర్తొస్తాయని చెప్తున్నారు. కొన్ని సాక్ష్యాలు ఉన్నాయా లేదా? బుద్ధుడు 500 జన్మల్ని ఆయన మొత్తం డీటెయిల్స్ చెప్పారు ఆయన. అంటే ఏంటనమాట, నువ్వు లోపలికి వెళ్ళే కొద్దీ ఈ మైండ్లో ఉన్నటువంటి లేయర్స్, ఇంప్రెషన్స్ వెళ్ళే కొద్దీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అంటే మైండ్ అంత లోపలికి వెళ్ళగలగాలి మంది ధ్యానంలో. సో ఇట్ ఈస్ ఏ పాసిబిలిటీ, అది కష్టమేం కాదు. అది స్వామీజీ ఇంకోటి చెప్తున్నారు చూడండి, చాలామంది మనిషిని చూడగానే నీ ఆలోచనలన్నీ కూడా చెప్పేయగలుగుతారు కొంతమంది, హిప్నాటిజం ఏదో అంటారు చూడండి, అదేం లేదు, సీక్రెట్ ఏం కాదు. ఫస్ట్ నీ మైండ్ని థాట్లెస్ చేసేయి, అసలు ఏం ఆలోచన లేకుండా మైండ్ని ఖాళీ చేసేయి. ఖాళీ చేయగలమా? ఎంత కష్టం, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో అలా ఖాళీ చేసిన తర్వాత నువ్వు పక్క వాళ్ళు నువ్వు అబ్జర్వ్ చేయి, వెంటనే వాళ్ళ థాట్స్ అన్ని నువ్వు రీడ్ చేయగలుగుతావు. ఇట్స్ నాట్ ఏ మిస్టరీ. అంటే హ్యూమన్ ఎఫర్ట్ ఉంటే కనుక మైండ్కి అన్ని పవర్స్ ఉన్నాయన్నమాట, అది చెప్తున్నారు స్వామి. సో చివరి జన్మలో మనం అందరికీ కూడా ఏమొస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సరే, ఇప్పుడు చూడండి ఇంకోటి చదువుతాను నేను.
దెన్ అలోన్ యూ విల్ ఫైండ్ దట్ దిస్ వరల్డ్ ఈజ్ బట్ ఏ డ్రీమ్. ఎప్పుడు? నీ చివరి జన్మలో. నీ చివరి జన్మలో ఎప్పుడైతే నీకు అర్థమవుతుంది, నాకు ఒక ఫాదర్ కాదు, ఈరోజు ఒక ఫాదర్ చనిపోయారని ఏడుస్తాను కదా నేను, నీకు ఒక ఫాదర్ కాదు, నీకు వెనక్కి వెళ్ళే కొద్దీ ఎన్ని వేల మంది ఫాదర్స్ అంతా కూడా నీకు అర్థమవుతుంది, ఎన్ని వేల మంది మదర్స్ అందరూ కూడా నీకు అర్థమవుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి డ్రీమ్ లాగా నీకు అన్నీ తెలుస్తాయి. అప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటంటే ఇదంతా కూడా నీ రియల్లీ ఎ డ్రీమ్, దిస్ హోల్ వరల్డ్ ఈజ్ ఎ డ్రీమ్ అన్నది నీకు అర్థమవుతుంది. దెన్ alone you will find that this world is but a dream. Then alone you will realize in the soul of your soul that you are but actors and the world is a stage. Then alone will the idea of non-attachment come to you with the power of thunder. Then all this thirst for enjoyment, this clinging on to life and this world will vanish forever. Then the mind will see clearly as daylight how many times all these existed for you, how many millions of times you had fathers and mothers, sons and daughters, husbands and wives, relatives and friends, wealth and power. They came and went. How many times you were on the topmost crest of the wave, and how many times you were down at the bottom of despair. When memory will bring all these to you, then alone will you stand as a hero and smile when the world frowns upon you. Then alone will you stand up and say, I care not for thee even, O death. What terrors hast thou for me? This will come to all. సో ఆ టైంలో మీకు అర్థమవుతుంది, అంతా కూడా డ్రీమ్ కింద మొత్తం వెళ్ళిపోతూనే ఉన్నాయి. అప్పుడు నీకు అర్థమవుతుంది, ఏమర్థమవుతుంది, నాకు డెత్ అని కూడా నాకు భయం ఉండదు, రా కావలిస్తే రా, నేను రెడీగా ఉన్నాను అని చెప్పగలుగుతాం. చెప్తున్నారు స్వామీజీ ఇక్కడ. ఈ స్టేజ్ అనేది ప్రతి వాళ్ళకి వస్తుంది. సో ముందుగా ప్రయత్నం చేస్తే తొందరగా వస్తుంది. లేదు లేదు ఇలాగే నాకు మిలియన్స్ ఆఫ్ బర్త్స్ ఏడుస్తూ ఉంటాను, నవ్వుతూ ఉంటాను, ఏడుస్తూ ఉంటాను, నవ్వుతూ ఉంటానంటే ఆల్ ద బెస్ట్, అలాగే ఉండు, నో ప్రాబ్లం. కానీ నేను కావాలి, నాలో డివైన్ ఎనర్జీ ఉంది, నేను డివైన్ బీయింగ్, నేను నాట్ దిస్ ఫిల్ ది బాడీ అండ్ మైండ్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి తొందరగా వస్తుంది. అది నువ్వు అర్థం చేసుకుంటావు, నీలో ఉన్నటువంటి ఎసెన్స్ నువ్వు అర్థం చేసుకోగలుగుతావు అనమాట. సో అప్పుడు డెత్ అంటే నీకు అసలు భయం ఉండదు. స్వామీజీ లాగా స్వామీజీ చెప్పారు, ఈ టైంలో క్యాలెండర్లో నోట్ చేసి పెట్టారు, ఆ రోజు చనిపోతానని చెప్పి, ఎన్ని రోజుల ముందు, సరిగ్గా ఆ రోజే హి లెఫ్ట్ ద బాడీ. సో ఇలాగనమాట డెత్ అంటే భయం ఉంటుంది. బికాస్ జస్ట్ చేంజ్ ఆఫ్ గార్మెంట్, కొత్త బట్టలు వేసుకోవాలి, ఈ బట్టలు తీసారంటే ఏడుస్తారా మీరు కూర్చొని? ఏడవంగా, కొత్త బట్టలు వచ్చాయి కానీ ఆనందపడతాం. సో మనం యాక్చువల్గా చనిపోయేటప్పుడు అలాగే ఆనందపడతా ఉంటాం, చూసే వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. చూసే వాళ్ళకి డెత్ గుర్తుపెట్టుకోండి, పైన చూసే వాళ్ళకి డెత్ ఎంత కష్టాన్ని ఇస్తుందో చనిపోయే వాళ్ళకి అంత ఉండదు. డెత్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఆన్ లుకర్, బికాస్ హీ ఈజ్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్, డిఫరెంట్ ప్లేన్, హీ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్. సో అందువల్ల డెత్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ సరే, ఇంకొకటి. సరే, ఇప్పుడు ఈ రీఇన్కార్నేషన్, పునర్జన్మ అంటున్నారు కదా, దానికి ఇంకా ఏమన్నా రుజువులు ఏమన్నా ఉన్నాయా అని వాళ్ళు అడుగుతున్నారు, ఫారినర్స్ అడుగుతూ ఉంటే స్వామీజీ చెప్పిన బ్రహ్మాండమైన రుజువు ఉంది. ఏంటంటే, సపోజ్ ఒక చిన్న బాతు పిల్లల్ని పెట్టింది, పిల్లలు పెట్టిన వెంటనే ఆ ఒడ్డు మీద ఉంది కదా, అక్కడ నుంచి పిల్లలన్నీ కూడా నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. ఎవరు చెప్పారు వాటిని? ఎవరు చెప్పలేదు, వెళ్ళిపోయారు. అలాగే ఏదో చిన్న బల్లి పడింది, వెంటనే కింద పురుగు ఉంటే బల్లి పిల్లని పెట్టింది, కింద పురుగు కూడా పురుగు దగ్గరికి వెళ్ళిపోతుంది తినడానికి. ఎవరు చెప్పారు దానికి? ఇంతకన్నా ప్రూఫ్ ఏంటి? ఎవరు చెప్పారు చెప్పండి? ఏదో పాస్ట్ మెమరీ నీకు లేకపోతే ఎట్లా తెలుస్తుంది మనకి? అందరూ కూడా మరణం అంటే ప్రతి వాళ్ళకి భయమే. ఎందుకు భయపడుతున్నారు అంటే ఆల్రెడీ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ డెత్ ఇన్ ప్రీవియస్ లైఫ్స్. డెత్ అంటే డెత్ ఆఫ్ ద బాడీ, అది నువ్వు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసావు కాబట్టి నువ్వు వెళ్ళాలంటే దాని నుంచి భయపడుతున్నావు. సో ఇదంతా కూడా ఇది ఇంతకన్నా ఏం కావాలి మనకు ప్రూఫ్? అర్థమైందా? సో ఎలా వస్తుంది ఇది? పాస్ట్ ఇంప్రెషన్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు నేను ఒక కుక్కను చూశాను, ఒక వీధిలో వెళ్తుంది కుక్కను చూశాను. కుక్కను చూడగానే నాలో ఒక ఇంప్రెషన్, దాని షేప్ ఎలా ఉంటుందని ఇంప్రెషన్ పడింది. ఇంప్రెషన్ పడుతుంది ఎక్కడో, అయిపోయిన తర్వాత దాన్ని మనం ఎందుకు వచ్చి గట్టిగా మురిగింది అనుకోండి, అమ్మో కుక్క అంటే మురుగుతుంది. చిన్నపిల్లల్లో చూడండి, వాళ్ళకి వెంటనే ఇంప్రెషన్ పడుతుంది. అలాగే చిన్నపిల్లలు ఫస్ట్ టైం వెళ్తారు, అక్కడ వేడి దగ్గరికి వెళ్తారు, చెయ్యి కాలింది అనుకోండి, నెక్స్ట్ టైం భయపడతారు. సో ఇంప్రెషన్ అనేది లోపల సంస్కారం ఉంటారు, దాన్ని పడుతుంది. ఆ ఇంప్రెషన్ బట్టి ఏం చేస్తావు, నెక్స్ట్ మళ్ళీ నువ్వు కుక్కను చూసినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. ఎలా చేస్తామంటే చూడండి, ఇప్పుడు కుక్క, నేను కుక్క ఎగ్జాంపుల్ స్వామీజీ చెప్పారు అదే తీసుకుంటున్నాను.
సో ఆల్రెడీ నీకు కొన్ని ఇంప్రెషన్స్ ఉన్నాయి. నువ్వు కుక్కను బట్టి మీ ఇంట్లో కుక్క పిల్ల ఉందనుకోండి, మీకు మంచి మంచి ఇంప్రెషన్స్ పడతాయి. దాన్ని తినిపిస్తూ ఉంటారు, మిమ్మల్ని ఏం చేయదు అది. మీకు ఆ ప్రేమ, ఆ కుక్క అంటే ప్రేమ మీకు పడుతూ ఉంటుంది. కొంతమంది కుక్క మురి కరిచిందనుకోండి, వాళ్ళకి వేరే ఇంప్రెషన్స్ పడతాయి. సో మనం ఏం చేస్తాం అనమాట, మన ఎక్కడో ఒక చోట ఒక చిన్న చిన్న అరలు లాంటివి ఉంటాయి మైండ్లో. ఈ పావురాలు చిన్న చిన్న గూళ్ళు పెడతాయి చూడండి, అట్లా ఉంటాయి. ఈ కుక్కకు సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా ఒక చోట ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళి పెడతాం మళ్ళీ. ఫస్ట్ నన్ను కుక్క కరిచింది, నేను భయం. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్తే వంట పప్పి ఉంది. అది నన్ను కరవలేదు, నా ఒళ్ళు వచ్చి కూర్చుంది. అంటే కుక్క గురించి నా యొక్క ఇంప్రెషన్ మారింది అక్కడ. ఇవన్నీ కూడా ఆ హోల్లో నా ఇంప్రెషన్స్ అన్నీ కూడా ఒక చోట ఉన్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ నేను కుక్కను చూసినప్పుడు వేరే చోట ఎక్కడో చూశాను, దాని గురించి మళ్ళీ కొత్త నాలెడ్జ్ వస్తుంది. సో ఈ నాలెడ్జ్ ఏదైతే దాని గురించి నేను ఎక్వైర్ చేశానో అంతా ఒక చోట అవుతుంది. ఇప్పుడు నేను నిన్ను గురించి వైభవం చూస్తున్నాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, వైభవం గురించిన ఇంప్రెషన్స్ అన్నీ కూడా ఒక చిన్న గూడులో దాగి ఉన్నాయి నా లోపల. అర్థమైందా? సో నెక్స్ట్ మళ్ళీ నేను చూసినాడు, అయ్యో ఇలా ఉండేవాడే అంతకుముందు, ఇప్పుడు ఇలా మారాడే అని మళ్ళీ నాకు అది మారుతూ ఉంటుంది. సో ఇదన్నమాట, చూడండి, ఆలోచించండి. నాలెడ్జ్ అన్నది ఇట్లా వస్తుంది, ఇంప్రెషన్స్ ద్వారా వస్తుంది. సరే, ఇప్పుడు వీళ్ళందరూ ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడుంది అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. స్వామీజీ అంటే మైండ్లో ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ చాలా లాజికల్గా చాలా టైం అవుతుందో లేదు తెలియదు ఈరోజు. వీళ్ళు ఫారినర్స్ ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ ముందు ఉన్న ఇంప్రెషన్స్ని బట్టి మనకు నాలెడ్జ్ వస్తుందని. వాళ్ళు ఏమంటారంటే, లేదు వాళ్ళ ఒక గ్రీక్ టర్మ్ ఉంది, ట్యాబులా రాసా, అంటే అది ఎంప్టీ స్లేట్, ఒక ఎంప్టీ పేపర్ లాగా మన జీవితంలోకి వస్తాము, కొత్తవన్నీ మనం రాసుకుంటూ ఉంటాం. అంటే స్వామీజీ నాన్ సెన్స్, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అంటున్నారు. అంటే నీకు ఆల్రెడీ అంతకుముందు ఏది లేకపోతే కొత్తది రాదు నీకు నాలెడ్జ్ అన్నది. వాళ్ళందరూ చూడండి, స్వామీజీ అంటున్నారు, వీళ్ళందరూ చెప్పిందంతా పెద్ద పెద్ద సైంటిస్టులు గొప్పవాళ్ళు అనమాట. స్వామీజీ చెప్తున్నారు, ఈవెన్ చాలా గొప్ప వాళ్ళు ఒక్కొక్కసారి ఫూలిష్ థింగ్స్ చెప్తూ ఉంటారు అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. చెప్పి జస్ట్ ఒక ఎంప్టీ స్లేట్ లాగా ఏం లేదు, ఇంకా మైండ్ వచ్చి పడింది ఒక చిన్నపిల్ల, దాని నుంచి ఇంప్రెషన్స్ ఎలా పడతాయి, ఎట్లా వస్తాయి? అలాగే నీకు పాస్ట్ ఇంప్రెషన్ లేదు, నీకు నాలెడ్జ్ రాదు అని చెప్తున్నారు స్వామీజీ. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ నుంచే నాలెడ్జ్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి నీకు మళ్ళీ నాలెడ్జ్ అనేది నీకు పెరుగుతూ ఉంటుంది, ఇదంతా చేస్తూ ఉంటుంది అనమాట. సో నాలెడ్జ్ కెన్ బి గాట్ ఇన్ ఓన్లీ వన్ వే, దట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? సో ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ఇంకోటి ఏం చెప్తారంటే, ఎలా వచ్చింది ఇప్పుడు నాకు డెత్ అంటే భయం, లేకపోతే పాముని చూస్తే భయం, ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఇన్స్టింక్ట్ అంటారు. తెలుసా మీకు? ఇవన్నీ కూడా సైకాలజీలో వస్తాయి. ఇన్స్టింక్ట్ అంటే మన ప్రమేయం లేకుండా, మన విల్ పవర్ లేకుండా మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటారు. ఆ ఇన్వాలంటరీ, సపోజ్ నన్ను దోమ కుట్టింది, నేను నిద్రపోతే తప్పని పడతాను, అక్కడ నువ్వు పడుకున్న విల్ లేదు, కానీ ఇన్వాలంటరీ యాక్షన్ అంటే నీ బాడీలోనే నీకు చెప్తుంది అనమాట, ఇది వెంటనే చెయ్యి అని చెప్పేసి. సో కొన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్, అలాగే డెత్ గురించి భయం కూడా ఇన్వాలంటరీ, అంటే ఇన్స్టింక్ట్. అది ఇన్స్టింక్ట్. అచ్చా, స్వామీజీ అంటే ఇన్స్టింక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. స్వామీజీ బ్రెయిన్ ఒకసారి చూడండి, అసలు వండర్ఫుల్ అనమాట. స్వామీజీ వివేకానంద, ఇంకా ఎవరు అర్థం చేసుకోలేదు స్వామీజీని. స్వామీజీ అంటారు, నన్ను ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేరు, మళ్ళీ ఇంకో స్వామి వివేకానంద రావాలి. కానీ ఈరోజు అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఒక 50-60 సంవత్సరాల్లో ఈ ప్రపంచాన్ని ఆయన మొత్తం ఇచ్చేసేస్తారనమాట. ఎక్కడ మనిషిని తీసుకొచ్చి హయ్యెస్ట్ టాప్ మోస్ట్లో కూర్చోబెట్టారు ఆయన. దేవుడు లేదు, ఏం లేదు, వదిలేసేయండి, యు ఆర్ ద గాడ్, నీకు అన్ని పవర్స్ ఉన్నాయి, తెలుసుకోండి. నువ్వు భగవంతుడు అని తెలుసుకునేటువంటి ప్రాసెస్లో నీలో స్ట్రెంగ్త్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, అన్నీ వస్తాయి. లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ నీకు సాల్వ్ అయిపోతాయి. గోల్ సరిగ్గా పెట్టుకోండి అని చెప్తారు స్వామీజీ. స్ట్రెంగ్త్ అనమాట. ప్రతిదానికి వీక్నెస్, ఫిజికల్, మెంటల్ వీక్నెస్ ఉండకూడదు. స్వామీజీని చదివితే వీక్నెస్ పోతుంది, నెంబర్ 1. సో స్వామీజీ ఏం చెప్తున్నారనమాట ఇక్కడ, ఇన్స్టింక్ట్ ఎలా వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఆయన. వాళ్ళందరూ పియానో వాయిస్తారు అక్కడ. సరే, మీ పిల్లలకు మీరు పియానో నేర్పిస్తున్నారు కదా, ఫస్ట్ ఏం చేస్తాడు అతను, రీడ్ ఒక్కొక్కటి అన్ని రీడ్స్ ఒకటి చూసుకుంటూ, ఇక్కడ సా ఉంది, పా ఉంది అనుకుంటూ చూసుకుంటూ వెళ్తారు. సపోజ్ ఒక 10 సంవత్సరాలు వాళ్ళు నేర్చుకున్నారనుకోండి, నేర్చుకుంటే ఏమవుతుంది, కళ్ళు చూడక్కర్లేదు, వాళ్ళు ఎక్కడున్నా నిద్రలో లేపే వాళ్ళు వాయించేస్తారు. అంటే ఏంటనమాట, ఫస్ట్ నీకు ఆ నాలెడ్జ్ తీసుకునేటప్పుడు నీకు విల్ పవర్ పనిచేసిందా లేదా, విల్ ఇచ్ఛాశక్తితో నువ్వు చేస్తున్నావు, ఇది ఎక్కడుంది అని చూసుకుంటున్నావు. అది నెమ్మదిగా ఏమైపోయింది, అది హ్యాబిట్ అయిపోయి ఇన్స్టింక్ట్ అయిపోయిందంటే నీ యొక్క విల్ పవర్ లేకుండానే అక్కడ నువ్వు చేస్తున్నావు. కానీ అది అలా వచ్చిందంటే ఫస్ట్ నువ్వు విల్ పవర్ యూజ్ చేస్తావా లేదా. అంటే ఏంటనమాట,
చూడండి, అంతకుముందు నేను మొన్న చెప్పాను మీకు ఇన్వల్యూషన్ అండ్ ఎవల్యూషన్. ఒక దాని నుంచి ప్రపంచం అంతా కూడా ఇవాల్వ్ అయ్యింది, పరిణామం చెందిందంటే ఆ ప్రపంచం అంతా అందులో ఉన్నట్లేగా. మనం చెప్పాను విత్తనం అండ్ ఇది చెప్పానా లేదా? సేమ్ అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. చూడండి, ఇక్కడ మైక్రోకాజంకి మ్యాక్రోకాజంకి ఎలా రిలేట్ చేస్తున్నారు స్వామీజీ. ఇక్కడ కూడా ఏంటంటే మనలో ఆల్రెడీ అది ఇన్వాల్వ్డ్ రీజన్ అనగానే విల్ పవర్తో పనిచేస్తుంది. రీజన్ అంటే లాజికల్గా ఆలోచించడం, ఇది ఎందుకు అయ్యింది, అన్ని గుడ్డిగా చేయకుండా లాజికల్గా ఆలోచించడం. అంటే ప్రతి ఇన్స్టింక్ట్ కూడా, ఇప్పుడు ఇది ఉంది పాటలు వాయించడం ఉంది, అది ఇన్స్టింక్చువల్గా చేసేస్తున్నావు, నీకు అలవాటు అయిపోయింది అంత హ్యాబిట్. కానీ అందులో రీజనబుల్గా ఒకప్పుడు చేసిన టైం నువ్వు చేసావు కాబట్టి చేయగలుగుతున్నావు. సో ఎవ్రీ ఇన్స్టింక్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ రీజన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్. అది మీకు తెలియట్లేదు ఇప్పుడు, అనేసుకుంటున్నాం హ్యాబిట్ అని చెప్పేసి. ఈరోజు ప్రతిదీ మన లైఫ్లో చూడండి, కొన్ని పనులు చేస్తూ ఉంటాం, ఈజీగా చేసేస్తూ ఉంటాం. కొన్ని వంట బాగా తెలిసిన వాళ్ళకి వాళ్ళు ఉప్పు చూడక్కర్లేదు, నేనైతే 10 సార్లు ఉప్పు చూస్తాను అందులో. ఎవరికైతే అది ఆల్రెడీ అది ఉంది, ఆ నాలెడ్జ్ ఉందో, వాళ్ళు ఏం జస్ట్ అలా ఉప్పు వాసన చూసి ఉప్పు వేసేస్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యం వస్తుంది ఎలా చేస్తారు, ఎందుకంటే నేను వంట ఎప్పుడు చేసి ఉన్నాను పూర్వజన్మలో. అందుకని నాకు ఈరోజు వంట అంటే చాలా అది చెప్తున్నాను, అంటే టేస్ట్ రావాలన్నా ప్రతి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. నిజంగానే ఎవరికైనా సరే ఒక్కొక్కరికి ఒక గ్రాస్పింగ్ ఉంటుంది. అంటే ఆల్రెడీ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ దట్ ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్స్ ఆర్ మేబీ ఎప్పుడు అది చేసావు కాబట్టి నీకు అది అందులో వస్తుంది. ఇవన్నీ కూడా ఎంత లాజికల్గా స్వామీజీ చెప్తున్నారు. సో ఇన్స్టింక్ట్ అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చేసిందంటే నువ్వు చెప్పలేవు అని చెప్పి. వీళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారంటే హెరిడిటరీ ట్రాన్స్మిషన్. అప్పుడే సైన్స్ వచ్చినప్పుడు డార్విన్ గారు అందరూ వచ్చారు కదా, వీళ్ళు అంటున్నారు వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి ఇవన్నీ వచ్చేస్తాయి. సపోజ్ నీకు మ్యూజిక్ బాగా వచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు మ్యూజిక్ బాగా వచ్చు అనుకుంటే పిల్లలు కూడా మ్యూజిక్ వచ్చిందంటే తల్లిదండ్రుల నుంచి అది వచ్చిందని చెప్తున్నారు. సరే, స్వామీజీ చెప్తున్నారు తల్లిదండ్రుల నుంచి వస్తే కనుక వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒప్పుకోరు, మైండ్లో ఇంప్రెషన్స్ ఉన్నాయి, మైండ్ బయటకు వచ్చి సూక్ష్మ శరీరం కింద బయటకు వస్తుందని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి లేదు ఆ కాన్సెప్ట్. అన్ని బాడీలోనే అన్ని ప్రిజర్వ్ అయి ఉన్నాయి, దాని నుంచి పిల్లలకు వస్తాయంటే. సరే, మరి పిల్లలందరూకి వస్తుందా మ్యూజిక్? ఒక్కొక్కసారి మ్యూజిక్ వచ్చిన ఇవి కూడా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా. మరి తల్లిదండ్రుల నుంచి అన్నీ రావాలంటే అందరి పిల్లలు ఒకేలా ఉంటున్నారా? అలాగే బాడీ నుంచి అంతా ట్రాన్స్మిట్ అయిందంటే బాడీ డెడ్ అయిపోతే మరి మెటీరియల్ అంతా పోయినట్లేగా. ఇంకొకటి, సపోజ్ బాడీ సెల్స్ నుంచి అంతా వస్తుందని అనుకున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి ఎప్పుడైతే ఇది వచ్చిందో తల్లిదండ్రులు ఖాళీ అయిపోవాలిగా. అక్కడ ఒక బిడ్డ జన్మించగానే మొత్తం అంతా ఖాళీ అయిపోవాలి కదా. ఇవన్నీ చూడండి స్వామీజీ జన్యుశాస్త్రం ఇప్పుడు డెవలప్ అయింది. జెనెటిక్స్ అంటే ఎలాగ లక్షణాలు వస్తాయి పిల్లలకి, అది డెవలప్ అయింది. తర్వాత వచ్చే ఇవన్నీ కూడా స్వామీజీ చెప్తున్నారు. ఇదంతా జెనెటిక్స్ గురించి ఎలా చెప్తున్నారు చూడండి. జీన్స్ ఇవన్నీ అప్పుడు లేవు అంటే మళ్ళీ వాళ్ళనే పట్టుకుంటున్నారు. సరే, మీరు హెరిడిటరీ ట్రాన్స్మిషన్ అన్నారు కదా, సరే అలా అయితే మీరు ఒప్పుకుంటున్నారు. ఒక ఫిజికల్ మ్యాటర్లో మన యొక్క ఇంప్రెషన్ స్టోర్ అవుతాయని మీరు ఒప్పుకుంటున్నట్టేగా. మన మైండ్లో కలిగిన ఇంప్రెషన్ ఇది నల్లగా ఉంది అనే ఇంప్రెషన్ వెళ్ళి బాడీలో స్టోర్ అవుతుందని మీరు చెప్తున్నారు. అంటే మీరు ఒప్పుకుంటున్నట్లే ఒక ఫిజికల్ మ్యాటర్లో మీరు ఇవన్నీ కూడా నిలవ ఉంటాయి, మెమరీ ఉంటుందని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. వాళ్ళనే అన్నారనమాట. అంటే కదా చూడండి, అప్పుడు స్వామీజీ చెప్తున్నారు మైండ్ ఆల్సో ఈజ్ మ్యాటర్. వాళ్ళకి తెలియదు అది. మైండ్ అంటే ఎలా అయితే బాడీ కూడా మ్యాటరో మైండ్ కూడా ఒక పదార్థం, అది జడ పదార్థం, అది కానీ చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మం దాంట్లో స్వామీజీ చెప్తారు ఇంప్రెషన్స్ అక్కడ పడతాయి, బాడీలో పడతాయి. అందువల్లే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సపోజ్ నేను బాగా ఈ జన్మలో నేను సంగీత సాధన చేశాను, నాకు ఇంకా నేర్చుకోవాలని కోరిక, ఇంకా ఎదగాలని కోరికగా నేను చనిపోయాను. అప్పుడు ఏం చేస్తాను అన్నమాట, ఆ చనిపోయిన ఆ కోరిక అలా ఉండి నేను ఏం చేస్తాను, మళ్ళీ అటువంటి ఫ్యామిలీ, అటువంటి తల్లిదండ్రులు ఎక్కడైతే మ్యూజిక్ ఉందో అటువంటి తల్లిదండ్రులు నేను వెతుక్కుంటూ అక్కడ మళ్ళీ నా సంస్కారాలను బట్టి అటువంటి బాడీ తీసుకోవాలని చెప్పి నేను అక్కడ జన్మిస్తాను. ఇది జరిగేది యాక్చువల్గా. ఆ ఫ్యామిలీ నేను అక్కడ అటువంటి అట్మాస్ఫియర్. అలాగే భగవంతుని గురించి నేను ఎంతో సాధన చేశాను, చనిపోయాను, మళ్ళీ అటువంటి అట్మాస్ఫియర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను సాధన కోసం పుడతాను. సో ఇలా జరుగుతుంది తప్ప ఈ ఫిజికల్ బాడీ అంతా అందులోకి ట్రాన్స్మిట్ అయిపోవడం కొంతవరకు ఉంది, కాదంటలేదు. కేవలం ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయే నీకు, ఫిజికల్ ఫీచర్ కొంతవరకు ట్రాన్స్మిషన్ అవుతుంది. దేని ద్వారా? జన్యువుల ద్వారా అవుతుంది. కానీ ఎవ్రీ ఇంప్రెషన్ పేరెంట్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఫస్ట్ మానవుడు పుట్టిన దగ్గర నుంచి మొత్తం అంతా క్యారీ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? సో ఎవ్రీథింగ్ ఫిజికల్గా మనం
కొంత ఉంటుంది ఫిజికల్ దాంట్లో మెమరీ కొంత ఉంటుంది. ఆ జీన్స్ ద్వారా నీ యొక్క ఆకారం, తర్వాత నీ రంగు, ఇలాంటి కొన్ని హ్యాబిట్స్, మేనరిజమ్స్ ఫిజికల్ లెవెల్ వరకు ఇట్స్ ఓకే. బట్ నాట్ ఎవ్రీథింగ్. అర్థమైందా? సో చూడండి, రీఇన్కార్నేషన్ అన్న దాని గురించి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు స్వామీజీ. ఒక్కొక్కటి వాళ్ళు చెప్పిన దానికి కట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ నిజంగా ఇది ఎవరు కూడా సైకాలజీలో ఇవన్నీ కూడా ఎవరు యాడ్ చేయట్లేదు, భయం వాళ్ళకి. సైకాలజీ కానీ వెస్టర్నర్స్ రాసిన సైకాలజీ మనకు వినిపిస్తారు, ఆ ఫ్రాయిడ్ ఇవేమో వినిపిస్తారు. ఇదంతా పాజిటివ్, ఎంత పాజిటివ్గా ఉంటుంది చూడండి సైకాలజీ. అంటే మనిషిని మన మైండ్ని మనం ఎలాగ మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలము అన్నది స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఆ సైకాలజీ చదివితే ఎంతసేపు నీ వీక్నెసెస్ గురించే చెప్తా ఉంటాను. ప్రజెంట్ సైకాలజీ ఏదైతే చదువుతున్నారో యూనివర్సిటీస్లో ఓన్లీ అబౌట్ యువర్ వీక్నెసెస్. స్ట్రెంగ్త్ అనేది ఎక్కడ చెప్పదు, అక్కడ పాజిటివ్గా ఏది చెప్పదు అనమాట. అర్థమైందా? సో ఇన్స్టింక్ట్ అనేది మీకు చెప్పాను ఇప్పుడు. ఇంకోటి చూడండి, ఇంకోటి చెప్తున్నారు. సరే, ఇన్స్టింక్ట్ అని కొన్ని హ్యాబిట్స్ కింద ఉన్నాయి కదా. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అది ఉంది, అదంతా కూడా అంటే ఇన్వాలంటరీ యాక్షన్. అది నా విల్ పవర్తో అది జరగడం లేదు, అది దానికి అదే జరిగిపోతూ ఉంది. అవునే కదా, మనలో ఉండే బ్లడ్ ఇదంతా కూడా. కానీ స్వామీజీ చెప్తారు, అవి కూడా నువ్వు కావాలనుకుంటే కాన్షియస్ లెవెల్లో తీసుకురావచ్చు. అంటే ఆల్రెడీ ఒక ఇన్స్టింక్ట్ లెవెల్లో చూడండి, ఈ మైండ్ అనేది బాడీని తయారు చేస్తుంది. ఒక హెల్దీ బాడీని తయారు చేయడానికి, ఒక రోగంతో బాడీని నీ మైండే తయారు చేసింది. అది నీ మైండ్ ద్వారానే నీ బాడీ తయారైంది. అంటే నీ మైండ్ అంటే నీ మైండ్లో ఉన్న ఇంప్రెషన్స్. ఇప్పుడు నీకున్న కోరికను బట్టి బాడీ రాదు, నీ యొక్క ఆల్రెడీ నువ్వు చేసుకున్న ఇంప్రెషన్స్, కర్మలు, దాన్ని బట్టి నువ్వు బాడీని తయారు చేసుకుంటావు. సో ఆ బాడీని తయారు చేసామంటే ఇందులో ఉండే మెకానిజం అంతా కూడా నీకు తెలియకుండానే నీ ద్వారానే తయారైంది. అది నీ ద్వారానే తయారైంది. నీ యొక్క బ్లడ్ ప్రెషర్ కానీ, నీ యొక్క లోపల రెస్పిరేటరీ పవర్, ఎవ్రీథింగ్ నీకు తెలియకుండానే నువ్వు తయారు చేసావు దాన్ని. యోగులందరూ వాళ్ళు ఏం చేస్తారంటే కావాలంటే వాటిని మళ్ళీ కంట్రోల్లోకి తీసుకురాగలరు. ఈవెన్ ఇన్వాలంటరీ యాక్షన్స్ కూడా కాన్షియస్ కంట్రోల్లోకి తీసుకురాగలరు. ఇది మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. స్వామి రామ అని ఉండేవారు. స్వామి రామ హిమాలయన్ యోగి. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండేవారు ఆయన. అంటే వీళ్ళు ఇవన్నీ మనం చెప్తే వాళ్ళు నమ్మరు కదా, ఎక్స్పెరిమెంటల్గా చూపించాలి వాళ్ళకి. సద్గురువుని కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు ఫారిన్ కంట్రీస్లో. వాళ్ళకి అన్నిటికీ ఎక్స్పెరిమెంట్ కావాలి, లేకపోతే నమ్మరు. సో ఈయన్ని ఏం చేశారంటే, ఆయన ఏం చేసేవారు, ఆ యోగిక్ పవర్స్ ఉండేవి. మీరు ఇప్పుడు చూడండి, ఒక 10 మినిట్స్లో నా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, మీరు చూడండి. ఆయన మెడిటేషన్లో కూర్చునేవారు. 10 మినిట్స్ తర్వాత చూస్తే హై బ్లడ్ ప్రెషర్ ఉండేది. తర్వాత ఇంకొక అరగంట తర్వాత మళ్ళీ రండి, నార్మల్కి వస్తుందని చెప్పి మళ్ళీ అరగంట తర్వాత పిలిచేవారు. ఇవన్నీ ఉన్నాయి, మీ బుక్స్లో ఉన్నాయి, రికార్డ్ అయ్యి ఉన్నాయి. నార్మల్గా వచ్చేసేది. మొత్తం బ్లడ్ ప్రెషర్ అంతా ఆయన కంట్రోల్లో ఉండేది. అలాగే మీరు పరమహంస యోగానందజీ కూడా మీకు ఫారిన్ కంట్రీస్లో అక్కడ ఉన్నారు కదా, అమెరికాలో. ఆయన తెలుసు కదా, బాడీ ఎన్ని రోజులు, 21 days ఏమి పెట్టదు, ఐస్ లేదు, ఏమీ లేదు, చెక్కు చెదరలేదు బాడీ. ఏం చెప్తారు మెడికల్ సైన్స్, ఏం చెప్తుంది చెప్పండి. చూసారా ఇప్పుడు చూడండి, ఆయన బాడీలో ఫస్ట్ డే, సెకండ్ డే మొత్తం ఫొటోస్ ఉన్నాయి అన్నీ అమెరికాలో. నవ్వుతూ ఉంటుంది ఆ బాడీ. చెప్పారు, ఇప్పుడు నేను కొంత టైంలో నేను చనిపోతాను, అందరినీ పిలిచారు. ఆ ముందు వీడియో కూడా ఉంది, ఆయన మాట్లాడిన మాటలు, జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందు ఆయన చనిపోతూ మాట్లాడిన మాటలు. హీఈస్ ఇన్వైటెడ్ ఎవ్రీ వన్. ఇవన్నీ అంటే ఈ ఇన్వాలంటరీ ఏదైతే అనుకుంటున్నామో అదంతా కూడా వాలంటరీ చేసుకోవచ్చు, విల్ పవర్ని. సో హ్యూమన్ బీయింగ్కి ఇంత కెపాసిటీ ఉంది. కెపాసిటీ ఉంటే జస్ట్ సర్ఫేస్లో కూర్చొని ఎందుకు అలా ఏడుస్తూ ఉంటాం మనం? హాయిగా probe yourself, you go deep into yourself, then you will understand. Okay, next. సో హెరిడిటరీ ట్రాన్స్మిషన్ కూడా నేను చెప్పాను. ఓకే, ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పునర్జన్మ సిద్ధాంతం మొత్తం నీ యొక్క బాధ్యతని నీ మీదే ఉంచుతుంది. ఎక్కడో దేవుడు కాదు, ఈ దేవుడు కాదు, ఆ దేవుడు, మొక్కులు కాదు, ఏం కాదు. నువ్వు ఈరోజు కష్టపడుతున్నావు అంటే నువ్వు చేసుకున్నదే కష్టపడుతున్నావు. అలాగే రేపు సుఖపడాలి అనుకుంటే ఈరోజు మంచి పని చేయి. సో ఈ పునర్జన్మ సిద్ధాంతం మాత్రమే మీకు ఏం చెప్తుంది అనమాట, మొత్తం నీ బాధ్యతని నీ మీదే ఉంచుకోమని చెప్తుంది. ఎవరో ఏదో చేస్తారని అనుకోవద్దు. సో అది స్వామీజీకి నచ్చిందనమాట. నేను చేసిన దానికి నేను అనుభవిస్తున్నాను, నేను మళ్ళీ పైకి వస్తాను, నేను ఇంకా నా గతి పోయింది ఇట్లే లేదు. అది ప్రతి వాళ్ళకి కూడా హోప్ ఉంది, ప్రతి వాళ్ళకి హోప్ ఉంది. అలాగే ఎంత అహంకారంతో ఉన్నా వాళ్ళందరికీ కూడా డౌన్ఫాల్ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఈరోజు నేను చాలా బాగున్నానని అహంకారం పడకూడదు.
మళ్ళీ ఒక రోజు నువ్వు పడిపోవచ్చు. చెప్పలేదు, ఇది వేవ్స్ ఇవన్నీ కూడా. అందుకని దేనికి అహంకారం పనికిరాదు, డిప్రెషన్ పనికిరాదు. సో ఆ స్ట్రెంగ్త్తో మనం ముందుకెళ్ళాలి. నేను లాస్ట్లో స్వామీజీ ఉన్నాయో చదువుతాను. We reap what we sow. We are the makers of our own fate. None else has the blame, none has the praise. The wind is blowing. Those vessels whose sails are unfurled catch it and go forward on their way. But those which have their sails furled do not catch the wind. అర్థమైందా? భగవంతుని యొక్క కృప అలా వీస్తూనే ఉంది ఎప్పుడు. అలా గాలి ఎప్పుడు వీస్తూనే ఉంటుంది. ఎవరి పడవలైతే కనుక తెరచాపని వదులుతాయో, తెరచాపని తెరుస్తాయో వాళ్ళకి అది సహకరిస్తుంది వెళ్ళడానికి, గమ్యాన్ని చేరడానికి. ఎవరైతే కట్టుకుని బద్ధకంగా కూర్చొని ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయలేదు అది. అదే చెప్తున్నారు స్వామీజీ ఇక్కడ. నెక్స్ట్, సో అవర్ అటెంప్ట్స్ టు లే ద బ్లేమ్ ఆన్ హిమ్, మేకింగ్ హిమ్ ద పనిషర్. హిమ్ అంటే ఇక్కడ భగవంతుడు అనమాట. అండ్ ద రివార్డర్ ఆర్ ఓన్లీ ఫులిష్. హీ నెయిదర్ పనిషెస్ నార్ రివార్డ్స్. నీ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. మొన్న అడిగావు కదా క్వశ్చన్, దానికి హీ నెయిదర్ పనిషెస్ నార్ రివార్డ్స్ ఎనీ. హిజ్ ఇన్ఫినిట్ మర్సీ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్ at all times, in all places, under all conditions, unfailing, unswerving. Upon us depends how we use it. Upon us depends how we utilize it. Blame neither man nor God, nor anyone in the world. When you find yourself suffering, blame yourself and try to do better. అర్థమైందా? సో ఎవరి మీద కూడా ఎప్పుడు కూడా నిందన వేయొద్దు. నీవు పడే కష్టానికి నువ్వు ఎవరు, భగవంతుడు ఎప్పుడు కూడా నేను శిక్షించడు, ఇచ్చాడు, నువ్వు చేసుకుందాని నువ్వు అనుభవిస్తున్నావు అన్నది ఇక్కడ చెప్తున్నారనమాట. మనకేంటంటే బాగా అలవాటు, మనం తప్పు చేస్తాం ఎదుటి వాళ్ళ మీద, ఆ రోజు ఆ కరెంట్ లేదు కాబట్టి నేను చదవలేదు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను చూసారా. ఇదంతా కూడా మనకు అలవాటు అనమాట, మనుషులకు అలవాటు అయిపోయింది. సో దట్ విచ్ ఐ క్రియేటెడ్ ఐ కెన్ డెమాలిష్. నేను ఏదైతే సృష్టించానో దాన్ని నేను నాశనం కూడా చేయగలను. అంటే అర్థం ఏంటి? నేను నా మైండ్లో కొన్ని రకాల ఐడియాస్ ఉన్నాయి, దానివల్ల నేను బాధపడుతున్నాను, దాన్ని మళ్ళీ నువ్వు సరి చేసుకోవచ్చు. దట్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై సమ్వన్ ఎల్స్ ఐ షల్ నెవర్ బీ ఏబుల్ టు డెస్ట్రాయ్. దేర్ ఫోర్ స్టాండ్ అప్, బీ బోల్డ్, బీ స్ట్రాంగ్, టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్ షోల్డర్స్ and know that you are the creator of your own destiny. All the strength and succor you want is within yourselves. Therefore, make your own future. The infinite future is before you. ఏదైనా జరిగింది నా యొక్క ప్రీవియస్ అంతకుముందు జీవితంలో ఏదో జరిగింది, దాన్ని పట్టుకుని ఏడుస్తూ కూర్చుంటావు ఎందుకు? దాన్ని పాతి పెట్టేసే అక్కడ. The infinite future is before you and you must always remember that each word, thought and deed lays up a store for you. And that as the bad thoughts and bad works are ready to spring upon you like tigers, so also there is the inspiring hope that the good thoughts and good deeds are ready with the power of 100,000 angels to defend you always and forever. మాటలు చూడండి ఒకసారి. స్వామి వివేకానంద మాటలు వింటే పడుకున్న వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు లేస్తారు, పడుకున్న వాళ్ళు లేచి కూర్చుంటారు, కూర్చున్న వాళ్ళు నుంచుంటారు, నుంచున్న వాళ్ళు నడుస్తారు, నడుస్తున్న వాళ్ళు పరుగులు పెడతారు. సో స్వామి వివేకానందకు అంత శక్తి ఉందన్నమాట. ఏం చెప్తున్నారు చూడండి. ఒకవేళ నీకు చాలా దురదృష్టం, లైఫ్లో చాలా కష్టాలు పడుతున్నావు, సరే నీ యొక్క కష్టమే అంటే నీవు చేసుకున్నటువంటి చెడు పనులే నీకు అన్నీ కూడా కల్పిస్తున్నాయని నిరాశపడిపోవద్దు. ఏంటంటే మంచి, నువ్వు చేసుకున్న మంచి కూడా ఉంది లోపల. కర్మ, పాపకర్మ ఏదైతే ఉందో నీ మీద పులుల్లాగా అటాక్ చేస్తూ ఉంటే, నువ్వు చేసిన మంచి పని 1000 దేవతల యొక్క శక్తితో నీకు రక్షిస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. బీ పాజిటివ్ ఇన్ లైఫ్. అది అంతవరకు చెప్పారు స్వామీజీ. ఇంకా అసలు ఇది యాక్చువల్లీ చాలా క్లుప్తంగా చెప్పాను. ఇందులో ఎంత ఉందంటే మ్యాటర్ అని చెప్పలేను, చాలాసేపు చెప్పుకోవచ్చు, కానీ టైం లేదు. ఇప్పుడు ఆల్రెడీ 1 hour అయిపోయింది. సో ఇది మరి దీని ప్రశ్నలు ఏమైనా ఉంటే వచ్చే క్లాస్లో అడుగుతారా? ఇప్పుడు ఏమైనా ఉందా? 1, 2 అయితే పర్వాలేదు, లేకపోతే టైం లేదు. ఉన్నాయి ఎవరికైనా ప్రశ్నలు? చెప్పిందంతా ఆలోచించండి. ఆలోచించి కన్ఫ్యూజింగ్గా ఉందా? శాశ్వతమైన అనుభూతి అందరికీ ఒకేలా ఉండదు.
మీకు ఒక్కొక్కళ్ళకి విజువల్‌గా కొన్ని కలగొచ్చు. కొంతమందికి సౌండ్స్ ద్వారా కలగొచ్చు. కొంతమందికి కేవలం ఇంటలెక్చువల్ కన్విక్షన్ ఎక్కువ మేబీ మీకు అనుభూతులు, విజన్స్ రాకపోవచ్చు. కానీ వెరీ డీప్ కన్విక్షన్ అది రావచ్చు. అంటే దానికి ఒకటే గుర్తేంటంటే అది ఒకసారి వచ్చిందంటే తిరిగి వెళ్ళదు. ఏ శక్తి మళ్ళీ వెనక్కి తీసుకురాలేదు. ఎప్పటికీ పోదు. ఏ విషయంలోనూ అంతే. మనకి డీప్ కన్విక్షన్ కానీ, ఏదైనా ఒక అనుభూతి చిన్నది కలిగినా, ఒకటి అది స్పిరిచువల్ కాదా అన్నది కొన్నిసార్లు మనకంతా కూడా ఇమాజినేషన్స్. అంటే మీరు అడిగిన ప్రశ్న ఇటువంటి అనుభూతి ఏదో చెప్పాను కదా! చరమ అనుభూతి ఏదైతే ఉందో భగవంతుని అనుభూతి, అది అందరిలో ఒకేలా ఉంటుందని అడిగారు కదా! సో, ఇది అందరిలో ఒకేలా ఉండదు. కానీ దాని ఫలితం మాత్రం ఒకేలా ఉంటుంది. అంటే డీప్ కన్విక్షన్ వస్తుంది. మిమ్మల్ని ఎవరిని దాని నుంచి బయటికి తీసుకురాలేరు. అది మాత్రం కలుగుతుంది. అర్థమైందా? అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే చాలామంది నాకు కళలు వచ్చాయండి, దాన్ని చూశానండి, ఇవన్నీ చెప్తే ఏదో అయిపోయింది అనుకుంటారు వాళ్ళు. కానీ మనుషులు చూస్తే ఎలా ఉంటే అలాగే ఉంటారు. సేమ్ కైండ్ ఆఫ్ అంతకుముందులాగే ఉంటాం. మనుషులు మార్పు రావాలి కదా! స్పిరిచువల్ ఏదన్నా ఎక్స్పీరియన్స్ అయిందంటే మనిషిలో మార్పు వస్తుంది. ఏ విధంగా వస్తుంది మార్పు? ఏ విధంగా వస్తుంది? భయం పోతుంది ముందు. అలాగే కన్విక్షన్ స్ట్రాంగ్ అవుతుంది. చిన్న లైఫ్లో జరిగే చిన్న సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఏం చేయలేదు. అలాగే భగవంతుడు ఒక శక్తి ఉంది అనేటువంటి ఒక డీప్ లోపల ఒక కనెక్షన్ ఏర్పడుతుంది శక్తితో. భగవంతుని శక్తితో ఒక కనెక్షన్ ఏర్పడుతుంది మీకు. సో ఇవన్నీ పాజిటివ్ సైన్స్ అనమాట. అవి లేకపోతే మీకు కలిగిన అనుభూతి సరికాదు అది. చాలామంది ఏమనుకుంటారంటే సడన్గా ఏదో చూసారనుకుంటారు, కానీ వాళ్ళు ఉంటే మళ్ళీ వీక్నెస్, వాళ్ళు డిజైర్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. ఇవన్నీ పోవాలి మైండ్స్లో. డిజైర్లెస్నెస్, ఎంతసేపు ఈ ప్రపంచం వెనక పాకు లాంటివన్నీ తగ్గాలి. సో అది కరెక్ట్ ఇదనమాట. అహంకారం తగ్గాలి. ఇంకొకటి, నాకేదో అయిపోయింది, నేను ఏదో అయిపోయాను అనుకుంటూ ఉంటారు. అహంకారం తగ్గాలి. మనిషిలో ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందంటే వినయం అన్నది చాలా ముందు లక్షణం. మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో ఎప్పుడు కూడా వినయం అన్నది కనిపిస్తుంటుంది. ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం ఉండదు. ఇవన్నీ కూడా మనకు సైన్స్ అనమాట. అందుకని అప్పుడు ఇవి ఇంపార్టెంట్. ముందు మీకు అనుభూతి కలిగినా కలగకపోయినా జీవితంలో ఈ మార్పులు వస్తున్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్. మనిషి చాలా వినయంగా ఎవరు కూడా ఆధ్యాత్మికంగా ఎవరు కూడా అహంకారంతో ఉండరు అసలు. అక్కడ అహంకారం ఉందంటే వాళ్ళని వదిలేయడం బెస్ట్. మనం వాళ్ళ నుంచే నేర్చుకోవాలి. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే నెక్స్ట్ వీక్ ఏమైనా ఉంటే అడగండి, సరేనా? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.